రాజు పెంటికోస్టల్ బైబిల్ కాలేజీలో ప్రభువా మరి నీ యొక్క మాటలు వినిపించుటకు మీరు ఇచ్చిన ఈ సదావకాశాన్ని బట్టి మీకు వందనాలు. మరి తండ్రి నాయన, మరి ఏదైతే బోధించవలసి ఉందో తండ్రి, సమస్తాన్ని ఎరిగిన వాడవు నువ్వు. నీ తలంపు, నీ ఆలోచన, నీ చిత్తము లేకుండా ఏదియూ జరగదు. కాబట్టి తండ్రి ప్రభువా, ఈ రాత్రి మేమందరం కూడా నీ చిత్తానికి అప్పజెప్పుకుంటుండగా తండ్రి, గొప్ప ఆశీర్వాదకరమైన మేలుకరమైన వర్తమానము తండ్రి నాయన మా యొద్ద నుండి వచ్చేలాగున సాయం ఇచ్చేయండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువా నీ దీనదాసుడను, ఏమాత్రము జ్ఞానము లేని వాడిని, మురికిగుడ్డ వంటి వాడిని, స్క్రాప్తో సమానమైన వాడిని తండ్రి, నన్ను ఎన్నుకున్నవారు మీరు, ఏర్పాటు చేసుకున్నవారు మీరు ప్రభువా. మీరు లేవనెత్తండి, సమయోచితమైన జ్ఞానముతో నింపి తండ్రి నాయన ప్రభువా, ఊహించ సఖ్యము కాని మాటలు మరి మా పెదవుల నుండి జాలువారినట్లు ప్రభువా కృప చూపించండి. అలాగే తండ్రి నీ బిడ్డలు మరి ఎంతమంది అయితే తండ్రి నాయన వింటూ ఉన్నారో, వినగలిగిన ఆత్మ, గ్రహించగలిగిన చెవులను తండ్రి నాయన ప్రభువా, విన్న వర్తమానమును గుండెలలో భద్రపరుచుకొనుట మాత్రమే కాక అనేకులకు బోధించగలిగిన కృపను వారందరికీ కూడా మీరు దయచేసి ముందుకు నడిపించండి. అలాగే తండ్రి మరి ప్రోగ్రాం నడుస్తూ ఉండగా ప్రభువా, మరి వాతావరణ విషయంలో అయితేనేమిటి, అలాగే ప్రభువా మరి వీడియో విషయంలో, ఆడియో క్వాలిటీ విషయంలో, ఇంటర్నెట్ కనెక్షన్ విషయంలో, ప్రతి విషయంలో కూడా తండ్రి నాయన మీరు కృప చూపించండి. ఏ ఒక్కరికి ప్రభువా ఏ ఒక్క ఆటంకము కలగకుండానట్లు తండ్రి మీరే తండ్రి నాయన ప్రభువా చొరవ తీసుకోమని తండ్రి నాయన మనవి చేసుకుంటా ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ ఆత్మతో తండ్రి, నీ శక్తితో, నీ బలముతో తండ్రి నాయన మమ్మల్ని అందరినీ కూడా మీరు నింపండి. మీ ఆత్మ బోధిస్తేనే తండ్రి ప్రభువా మేము నేర్చుకోగలుగుతాం తండ్రి. నీకు వందనాలు. మహిమ దిగివచ్చును గాక, ప్రభావము దిగివచ్చును గాక, పరిశుద్ధాత్మ మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. జీవము గల యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి మొట్టమొదటిగా నన్ను ఈ ప్రాంగణమునకు ఆహ్వానించిన జియోన్ రాజు పెంటికోస్టల్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు మీ డైరెక్టర్ గారు ఎన్ఎం రాజుపాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. అదే విధముగా మరి దైవ సేవకులు జాషువా రాజుపాల్ గారికి కూడా నా కృతజ్ఞతలు, అలాగే శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఇంకను మరి సంస్థలో పరిచర్య చేస్తున్నటువంటి వారు, అలాగే మరి సంస్థను నడిపిస్తున్నటువంటి వారు, అధ్యాపకులుగా ఉన్నవారు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, అలాగే టెక్నికల్ టీంకు నా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అనేక మంది మరి జూమ్లో కనెక్ట్ అయిన మీ అందరికీ కూడా నా సోదరీమణులు మీ అందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి తరపున మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, నా పేరు అల్లూరి సత్యవర్మ. మరి జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ ద్వారా మరి దేవుని పరిచర్య చేయుటకు దేవుడు నాకు మరి కృపను అనుగ్రహించారు. అందుబట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. అయితే ఈరోజు మీ మధ్యకి నేను రావటము నాకెంతో సంతోషాన్ని కలిగించేటువంటి అంశము. అయితే మరి ఇంకా మనం ముందుకెళ్తా ఉండగా మరి దేవుడు ఎటువంటి విషయాలు మనకి బయలుపరచబోతా ఉన్నాడో వాటన్నిటినీ కూడా మనం తెలుసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానము కొరకు ఒక మాట బైబిల్లో నుండి నేను చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుతా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీద జనమును, రాజ్యము మీద రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. మరి మాటలు దేవుడు తన వినికిడి చేత మరి విని దీవించి ఆశీర్వదించును గాక. అయితే ప్రియులారా, మరి మెయిన్ కంటెంట్లోనికి వెళ్ళే ముందు ఒక 3 విషయాలు మరి నేను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా పంచుకుంటూ ఉంటాను. మరి చాలా తక్కువ సమయంలోనే ఆ 3 విషయాలు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మరి దైవజనులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసయ్య గారు ఒక చక్కని మాట చెప్పారు. అదేమిటంటే, ఏ వర్గాన్నైతే కానీ, ఏ మతాన్నైతే కానీ, ఏ డినామినేషన్ అయితే కానీ ఎవరిని దూషించరాదు, ఎవరిని ద్వేషించరాదు. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో మనము చూసినట్లయితే అనేక చోట్ల దైవజనులు ఒకరినొకరు విమర్శించుకోవటము, ఒకరినొకరు యూట్యూబ్ వేదికగా మరి దూషించుకోవటము అనేది మనం చూస్తూ ఉన్నాం. అది మనందరికీ కూడా హృదయానికి ఎంతో గాయాన్ని కలిగించేటువంటి అంశము. అయితే మీరందరూ కూడా మరి బైబిల్ కాలేజీలో థియాలజీ కోర్సెస్ నేర్చుకుంటా ఉన్నారు.
ఉన్నారు. మరి చాలా సంతోషము. అయితే ప్రియులారా గమనించండి, మీరు ఇప్పుడు మీ యొక్క పరిచర్యను ఆరంభించిన వారు కొంతమంది ఉండొచ్చు, ఆల్రెడీ ఆరంభించి చాలా కాలముగా పరిచర్య చేస్తున్న వారు కొంతమంది ఉండొచ్చు. అయితే నేను విశ్వాసముతో నమ్ముతున్న మాట ఏమిటంటే, మీలో అనేక మందిని మీరు ఊహించిన స్థాయి కంటే గొప్ప స్థాయిలో దేవుడు వాడుకొనబోతా ఉన్నాడు. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఆమేన్ అని చెప్పండి. అయితే ప్రియులారా గమనించండి, మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక మాట మాత్రము గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే తోటి దైవ సేవకుణ్ణి ఎప్పుడు కూడా దూషించకూడదు. ఎప్పుడైతే మనలను ఒక సేవకుణ్ణి దూషించమని ఒక ఆత్మ మనకి ప్రేరేపిస్తూ ఉంటుందో అది దేవుని ఆత్మ కాదు, దయ్యపు ఆత్మ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మొదటి విషయము. ఇక రెండవ విషయములోనికి వస్తే, మరి మీరందరూ కూడా చక్కగా మరి థియాలజీ ఈ పాఠాలన్నీ కూడా మరి సీనియర్ ఫ్యాకల్టీ మీకు బోధిస్తూ ఉండగా మీరందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. వాస్తవానికి దేవుని వాక్యం అనేది ఎంతో మధురమైనది, ఎంతో అద్భుతమైనది. అంటే ఎటువంటి విధముగా ఉంటుందంటే, మనం ఏదైనా ఒక చక్కని స్వీట్ తిన్నాం అనుకోండి, ఆ స్వీట్ తిన్న తర్వాత మన నోరంతా కూడా ఎలా ఉంటుందండి, చాలా మధురముగా. ఇంకా ఆ స్వీట్నెస్ అనేది ఇంకొంతసేపు క్యారీ చేస్తూ ఉంటుంది మన మైండ్లో అయితేనేంటి, నోట్లో అయితేనేంటి, శరీరంలోనైతేనేంటి. అలాగే మన్నాకు సాదృశ్యమైన ఈ దేవుని వాక్యము కూడా దాన్ని మనము నేర్చుకున్నప్పుడు, పొందుకున్నప్పుడు, ఆ రుచి చూసినప్పుడు, ఆ స్వీట్ తిన్నప్పుడు ఎటువంటి అయితే అనుభూతినైతే మనం పొందుకుంటామో అటువంటి అనుభూతినే మనందరూ కూడా పొందుకోవాలి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారిని ఒక వ్యక్తి అడిగాడట, అయ్యా మరి దేవుని వాక్యము మీరు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు కదా, మరి దేవుడి వాక్యం అంటే మీకు చాలా ఇష్టము కదా, చాలా ప్రీతి కదా, ప్రేమ కదా, మరి ఆనందిస్తూ మీరు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు కదా, మరి దేవుడి వాక్యములో మీకు ఏది ఇష్టమండి? కీర్తనల గ్రంథం అంటే ఇష్టమా? యెషయా గ్రంథం అంటే ఇష్టమా? ప్రకటన గ్రంథం అంటే ఇష్టమా? లేకపోతే మత్తయి సువార్త అంటే ఇష్టమా? అంటే ఆర్ఆర్కే మూర్తి గారు పెద్దలు, గౌరవనీయులు వారు చెప్పిన సమాధానం ఏమిటంటే, అయ్యా అది పంచదార చిలకయ్యా, దాని యొక్క మరి ముక్కు కొరికినా తీపే, దాని యొక్క తోక కొరికినా తీపే అని ఆయన అత్యద్భుతమైన మరి సమాధానాన్ని ఆయన ఇవ్వటము జరిగింది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని అనుభవించాలి, దేవుడి వాక్యాన్ని మనము ఫీల్ అయ్యే ప్రయత్నం చేయాలి. అయితే బైబిల్లో పై రాత వేరే ఉంటుంది, లోపల రాత వేరే ఉంటుంది. ప్రతి అక్షరము వెనక ఆత్మ ఉంటుంది. అయితే అందరూ కూడా ఈ థియాలజీ నేర్చుకునే క్రమములో ఓన్లీ ఆ అక్షరాన్ని నేర్చుకుంటే ఏమాత్రము ఉపయోగం లేదు, కానీ అక్షరము వెనకున్న ఆత్మను మనము పట్టుకునే ప్రయత్నం చేయాలి. అక్షరము వెనకున్న ఆత్మను నడిపింపును, ఆత్మను మనము పొందుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇందులో ఉన్న లేఖన భాగము ఏ మనుషుని ఇచ్చిన వల్ల కానీ, ఏ మనుషుని సొంత ఆలోచన వల్ల కానీ కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ మనుషులను ప్రేరేపించడం ద్వారానే జరిగిందని మరి భక్తులు బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. ఉదాహరణకు పౌలు గారి జీవితాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, పౌలుగా మారక ముందు ఆయన సౌలై ఉన్నాడు. అయితే ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి ఏమీ బుద్ధిహీనుడు కాదు. ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి ఏమాత్రం అక్షర జ్ఞానము కానీ పాండిత్యము కానీ లేనటువంటి వ్యక్తి కాదు. ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి వేదాంత విద్యను అభ్యసించినటువంటి ఒక వ్యక్తి. గమలియేలు అనేటటువంటి ఒక గొప్ప పాస్టర్ గారి దగ్గర ఆయన తర్ఫీదు పొందారు. అయినప్పటికీ కూడా ప్రియులారా, సౌలులో ఉన్న లోపం ఏమిటంటే, అక్షరాలైతే సౌలు నేర్చుకోగలిగాడు, కానీ అక్షరము వెనక ఉన్న ఆత్మను సౌలు పట్టుకోలేకపోయాడు. మీరు గమనించండి, ఎంత థియాలజీ సౌలు నేర్చుకున్నప్పటికీ కూడా, ఎంత అక్షర జ్ఞానము సౌలుకు ఉన్నప్పటికీ కూడా యేసే రక్షకుడని గుర్తుపట్టలేకపోయాడంటే, ఇప్పుడు యేసే రక్షకుడని గుర్తుపెట్టలేని చదువు దేనికండి? యేసే రక్షకుడని తన ఆత్మ తనకు బోధించినటువంటి జ్ఞానము దేనికి పనికొస్తుందండి? దేనికి కూడా పనికిరారు. అయితే ఒకానొక రోజున ఆత్మదేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు సౌలు గారిని దర్శించగా ఆయన పౌలుగా మారటం జరిగింది. తర్వాత ఆయనే చెప్పాడు, అక్షరము మిమ్మల్ని చంపుతుంది, మరి ఆత్మ మిమ్మల్ని జీవింపజేస్తుందని మరి పౌలు గారు తెలియజేయటము జరిగింది. అయితే పిల్లారా గమనించండి, రెండవ మాట నేను చెప్పేది ఏమిటంటే, ప్రతి అక్షరము వెనకున్న ఆత్మను మీరు పొందుకునే ప్రయత్నం చేయండి. ఆత్మానుసారముగా ఆ ఉన్న విషయాలను మీరు అవగతము చేసుకుని అర్థం చేసుకునే విషయము మీరు దానిపైన దృష్టి పెట్టాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఇప్పుడు యుద్ధములోనికి వెళ్ళే ఏ సైనికుడు కూడా ఊరికినే నడుచుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి దెబ్బలు తప్పవు, వాడి ప్రాణానికి హాని తప్పదు.
కాబట్టి ప్రతి సైనికుడు కూడా ఒక ఆయుధాన్ని ధరించుకొని మరి యుద్ధోపకరణములను ధరించుకొని ఈ కథన రంగంలో ఆ వార్ ఫ్రేజ్లోకి అతడు అడుగు పెట్ట బద్ధుడై ఉన్నాడు. అయితే పిల్లారా, మనకి చాలా ఆయుధాలు ఉండొచ్చు. ప్రార్థన అయితే ఏమిటి, విజ్ఞాపన అయితే ఏమిటి, ఉపవాసం అయితే ఏమిటి, చాలా ఆయుధాలను దేవుడిచ్చాడు. అయితే నా మట్టుకు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. అయితే నన్ను ఇంతవరకు నడిపించినది, నన్ను మరి ఏమీ తెలియనటువంటి నన్ను మరి దేవుడు వాడుకుంటూ ముందుకు నడిపిస్తున్నది నాకు ఒక ఆయుధాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. ఆ ఆయుధము పేరే ఉపవాసము. అయితే ప్రియులారా, మీరందరూ కూడా ఆ ఉపవాసము అనే ఆయుధాన్ని మీ దగ్గర పెట్టుకుని నిరంతరం మీరు తర్ఫీదు పొందుతూ ఆయుధానికి ఎప్పుడైతే మీరు సానపెట్టే ప్రయత్నం చేస్తారో అది మీకు ఏ సమస్యకైనా మీకు పరిష్కారాన్ని అది మీకు చూపిస్తుంది. ఏ ఇబ్బందిలో నుండైనా మిమ్మల్ని బయట పడవేయటకు ఒక సాధనముగా ఈ ఉపవాసం అనేది మీకు ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు చెప్పాను. 1, ఎవరిని దూషించకూడదు, ఎవరిని దేశించకూడదు. 2, అక్షరము వెనకున్న ఆత్మను చూసే ప్రయత్నం చేయాలి, కేవలము అక్షరాన్ని చదివితే ఉపయోగం లేదు. 3వది, మరి ఉపవాసము అనేటటువంటి ఒక ఆయుధాన్ని ధరిస్తే దేవుడు మనకి ఊహించశక్యము కానీ చదివితే కూడా అర్థము కానటువంటి విషయాలను దేవుడు మనకి బోధిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక మనము సూటిగా అంశములోనికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని 6 నుంచి 8 వచనాలు నేను మీకు చదవటం జరిగింది. అయితే ఈ 6 నుంచి 8 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒలీవల కొండపైన ఉండగా శిష్యులు ఆయనను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్న ఏమిటంటే, ప్రభువా, యుగాంతమును గురించి, ఎండ్ టైమ్స్ గురించి, మరి నీ యొక్క 2వ రాకడను గురించి మాకు కొన్ని సూచనలు తెలియచేయని వారు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వరుస క్రమములో ఈ ఎండ్ టైమ్స్లో ఎటువంటి సూచనలు జరుగుతాయి అనేది ఒకటొకటిగా చెప్తా ఉన్నారు. ఈ 24వ అధ్యాయము అక్కడ నుంచి క్రింద వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే మొదటిగా ఆయన చెబుతున్న సూచనలు ఏమిటంటే, ఇక్కడ యుద్ధములను గురిచియు యుద్ధ సమాచారములను గురిచియు మీరు విందురు అని ఆయన చెప్పారు. అంత మాత్రమే కాక జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచుట మీరు చూస్తారు అని చెప్పాడు. అయితే ఈ సూచనలన్నీ కూడా దేనిని తెలియజేస్తా ఉన్నాయట? ఇవి వేదనలకు ప్రారంభము అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, వేదనలు అంటే ఏమిటంటే, ఈ యొక్క భూమి త్వరలో అంతరించిపోబోతుంది, ఈ భూమి త్వరలో లయమైపోబోతుంది. ఈ యుగానికి, ప్రస్తుతము మనం ఉన్న యుగానికి ఒక అంతము భవిష్యత్తులో రాబోతోంది. అయితే ఈ యుగాంతములో ఆఖరి 7 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 సంవత్సరాలు కూడా శ్రమల కాలము ఉండటాన్ని మనందరికీ కూడా బాగా తెలుసు. అయితే ఆ 7 సంవత్సరాల శ్రమల కాలములో ఎటువంటి సూచనలు మరి సంభవించబోతా ఉన్నాయి అనేది బైబిల్ చాలా క్లిస్టల్ క్లియర్గా తెలియజేసింది. అందుకనే ఈ మాటలు చదివినప్పుడు అక్కడ 8వ వచనంలో చెప్పారు, ఇవి వేదనలకు ప్రారంభము. అంటే ఈ శ్రమల కాలాలు, ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం ఏదైతే ఉందో ఇది మొదలయ్యేటప్పుడు జరిగేటటువంటి సంఘటనలు అన్నమాట. అవేమిటంట? యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గురించి మనం వింటామట. కరువులు, భూకంపాలు మరి విరివిగా తటస్థిస్తాయట. అంత మాత్రమే కాక రాజ్యము మీదకి రాజ్యము, జనము మీదకి జనము లెగుస్తారని ఇక్కడ మరి మాట్లాడిన మాటలను మనం చూస్తా ఉన్నాం. అయితే గడిచిన 3-3.5 సంవత్సరాలను ఒకసారి మీరు అందరూ కూడా రీక్యాప్ చేసుకునే ప్రయత్నం చేయండి. గడిచిన 3.5 సంవత్సరాల నుండి యుద్ధము అనే మాట వినపడని రోజు ఒక్కరోజు కూడా లేదు. వార్తలలో అయితేనేమిటి, టీవీలలో అయితేనేమిటి, వార్తా పత్రికలలో అయితేనేమిటి, యుద్ధ సమాచారము గురించి చెప్పకుండా తెల్లారిన రోజు ఇప్పటికైతే గడిచిన 3.5 సంవత్సరాల నుండి ఎప్పుడు లేదు. మనకు బాగా తెలుసు. అదే చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. వేదనలు వచ్చే ముందు, శ్రమల కాలము మొదలయ్యే ముందు ఏం జరుగుతుందట? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మనం వింటామట. రాజ్యము మీదకి రాజ్యమట, జనము మీదకి జనము లేచుట మనము చూస్తామట. అయితే మీరు 3.5-4 సంవత్సరాల నుంచి చూసినట్లయితే రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్యన యుద్ధము మరి 4 సంవత్సరాల నుండి కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇజ్రాయేల్ దేశము, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మరి హమాస్ అయితేనేమిటి, మరి ఇరాన్ వంటి దేశాలు అయితేనేమిటి, వారితో చేస్తున్న యుద్ధాలు మరి ఈ అక్టోబర్ 7 వస్తే ఈ సంవత్సరము 2 సంవత్సరాలు
పూర్తిగా వస్తాయి. మరి అలాగే ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ అయితేనేమిటి, చైనాకు తైవాన్తో ఉన్న టెన్షన్స్ అయితేనేమిటి, ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో కొంత ఒక టెన్స్డ్ వేలో ముందుకెళ్తా ఉంటాన్ని మనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే పిల్లలారా, ఈ 4 రోజులు కూడా మనం ఏమి నేర్చుకోబోతా ఉన్నామంటే ఈ యుగాంతానికి సంబంధించిన కొన్ని సూచనలను మనము తెలుసుకోబోతా ఉన్నాం. ఈ 4 రోజులు 4 వేరు వేరు అంశాల గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. మనం ధ్యానించేది మూల అంశము మరి యుగాంతము అయినప్పటికీ కూడా 4 వివిధ అంశాలు మీ కళ్ళ ముందుకు నేను తీసుకుని వచ్చే ప్రయత్నము దేవుని సహాయంతో చేస్తాను. అయితే ఈరోజు మనము దేని గురించి నేర్చుకోబోతా ఉన్నామంటే మరి యుగాంతములో సంభవించే యుద్ధాలు, అలాగే ఆ యుద్ధములలో ప్రస్తుతము ఉన్న దేశాల యొక్క పాత్రను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. అంటే ఒక విషయంలో చెప్పాలంటే వరల్డ్ పాలిటిక్స్ గురించి ఈరోజు సవివరంగా మనము మరి బైబిల్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే రేపటి రోజున యుగాంతపు క్రూర మృగాలు, అలాగే ఘట సర్పపు వికటాట్టహాసము అనే అంశాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. అయితే యుగాంతములో ఎటువంటి బీస్ట్ సిస్టమ్ అనేది పైకి లేస్తుంది, అది లెగటానికి కలిగిన కారణాలేమిటి, వాటి వెనకాల సాతాను శక్తులు ఏ రకంగా మరి ప్రోద్బలించి ఏ రకంగా పని చేస్తాయనేది రేపటి రోజున మనం తెలుసుకుంటాం. అయితే 3వ రోజున యుగాంతపు బబులోను. మరి ఈ బబులోను అనేటటువంటి మంత్ర విద్యలకు కేంద్ర బిందువైన నగరము, అలాగే వేశ్యా నగరమైన ఈ మహాబబులోను, దాని ఆరంభము ఎలా జరిగింది, దాని అంతము ఎట్లా జరగబోతా ఉంది, ఈ బబులోను ఎలా కూలిపోబోతా ఉంది అన్న విషయాన్ని 3వ రోజు నేర్చుకుంటేనే అదే రోజున మరి ఆల్రెడీ మరి దేవుని యొద్దకు వెళ్ళిపోయిన భక్తుల ఆత్మలు, మోషే గారు అయితేనేమిటి, జెరుబ్బాబేల్ అయితేనేమిటి, ఈ ఆత్మలు అంత్యకాలములో ఏ రకంగా సంఘముల పైన కుమ్మరించబడి ఆ ఆత్మల యొక్క పరిచర్య భూలోకంలో ఎట్లా జరుగుతుంది అన్న విషయము కూడా 3వ రోజున మనకి అర్థమవుతుంది. ఇక 4వ రోజున యుగాంతపు కాలక్రమం గురించి మనం తెలుసుకుంటాం. అంటే ఈ ఎండ్ టైమ్స్ యొక్క టైం లైన్ అనమాట. అంటే బైబిలికల్ ప్రాఫెసీస్ ఏం చెబుతా ఉన్నాయి, బైబిలికల్ టైం లైన్లో యుగాంతము అనేటటువంటి ఈ టైం లైన్లో ప్రస్తుతము ఈ ప్రపంచము ఎక్కడుంది, మరి క్రోనాలజికల్ ఆర్డర్లో మరి భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలన్నీ కూడా మరి వరుసగా మనం ధ్యానించేటువంటి మరి అవసరము ఉన్నదనేది నేను భావిస్తా ఉన్నాను. ఇది ఈ 4 రోజులు కూడా మనము నేర్చుకోబోతున్న అంశాలు. అయితే ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏమిటంటే మీకు ఇంతకు ముందే నేను తెలియచెప్పడం జరిగింది, యుగాంతములో సంభవించబోయే యుద్ధాలు, ప్రస్తుత దేశాల యొక్క పాత్రను మనం తెలుసుకోబోతున్నాం. అంటే వివిధ దేశాల యొక్క జోగ్రఫికల్ కండిషన్స్ బైబిలికల్ ప్రాఫెసీస్కి అనుగుణంగా ఉన్నాయా, మరి ఏ రకంగా ఈ ప్రపంచం అనేది ఇన్లైన్ విత్ బైబిల్ ప్రాఫెసీ షేప్ అవుతుందా లేదా అనేది మనము మరి లోతుగా వెళ్ళి ఆలోచన చేయబోతా ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు కనుక విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే మీకు ఇందాక చెప్పాను కదా 7 సంవత్సరాల శ్రమల కాలం అనేది రాబోతోంది. ఆ 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని 2 అర్ధ భాగాలుగా బైబిల్ విభజించింది. మొదటి 3.5 సంవత్సరాలు మొదటి అర్ధ భాగము, చివరి 3.5 సంవత్సరాలు రెండవ అర్ధ భాగము. అయితే ఈ 2-3.5 సంవత్సరాలు కలిపి 7 ఏళ్ల శ్రమల కాలము. అయితే శ్రమల కాలము మరి మొదలైనప్పటి పీరియడ్ నుండి యుగాంతము అయ్యే వరకు బైబిల్లో మరి చిన్న చితకా యుద్ధాలతో సహా లెక్కేస్తే కొన్ని ఎక్కువ యుద్ధాలే ఉన్నప్పటికీ కూడా ప్రాముఖ్యముగా 4 యుద్ధాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 4 యుద్ధాల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. అయితే ప్రియులారా, మొట్టమొదటి యుద్ధం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 39వ అధ్యాయములో రాయబడిన గోగు మాగోగు యుద్ధము. అయితే ఈ గోగు మాగోగు యుద్ధము అనేది ఎప్పుడు సంభవిస్తుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ శ్రమల కాలము ఎప్పుడైతే మొదలవుతుందో ఈ శ్రమల కాలానికి కొద్ది నెలలు ముందు ఈ గోగు మాగోగు యుద్ధము, ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగ్ అనేది అప్పుడు స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అయితే ప్రియులారా, ఈ యుద్ధము యొక్క నేపథ్యం ఏమిటంటే ఇప్పుడు రష్యా దేశము ఇంకొన్ని దేశాలను
అలయన్స్గా కలుపుకొని ఇజ్రాయేలు దేశము పైకి దండెత్తి రష్యా వెళ్ళబోతా ఉంది. అయితే ఇది 7 సంవత్సరాల శ్రమల కాలానికి కొద్దిగా ముందు జరగబోతోంది. అయితే ఈ యుద్ధము జరిగిన తర్వాత ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మారిపోబోతా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యేటటువంటి అవకాశము బైబిల్ లేఖనాల ప్రకారము మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ 7 సంవత్సరాల శ్రమల కాలానికి కొద్దిగా ముందు జరిగేటటువంటి యుద్ధం ఏమిటంటే ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగ్, అంటే గోగు మాగోగుల మొదటి యుద్ధం. అయితే రెండవ యుద్ధము గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ రెండవ యుద్ధము ఎవరెవరి మధ్యన జరుగుతుందంటే సాతాను యొక్క శక్తులు, అలాగే మికాయేలు మరి కూడా ఉన్న దేవదూతల సమూహము, వీరిరువురి మధ్యన కూడా ఈ యుద్ధము జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ప్రియులారా మనకి కనిపిస్తుంది. అయితే ఇది భూమి మీద జరిగేటటువంటి యుద్ధము కాదు, పరలోకంలో జరిగేటటువంటి యుద్ధము. ఇది ఒక స్పిరిచువల్ వార్ అన్నమాట. సాతాను ఎప్పుడైతే భూమి మీద తన ఆలోచనలకు వ్యతిరేకంగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని గ్రహిస్తాడో, ఇక వాడు లోకాధికారి అనేటటువంటి స్టేటస్ను వాడు కోల్పోతా ఉన్నాడు అని ఎప్పుడైతే వాడికి ఆ ఆలోచన కలుగుతుందో, ఇక పైనున్న దేవుడితోనే తేల్చుకుందామని దేవుని రాజ్యములోనే మరి తన యుద్ధము చేసి ఆడి యొక్క గమ్యము ఆ సింహాసనాన్ని సాధించడమే కదా, దానితోనే యుద్ధము చేయాలన్న ఉద్దేశముతో భూమిని వడిచి పరమునకు వెళ్ళి అక్కడ మికాయేలు సైన్యముతోనూ సాతాను యుద్ధం చేస్తాడు. అయితే దీనిని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ప్రియులారా రాయటము జరిగింది. ఇదే ఈ 7 సంవత్సరాల కాల వ్యవధిలో, అలాగే 7 సంవత్సరాల శ్రమల కాలము ముందు కాలము నుండి యుగాంతము వరకు జరిగే 4 ప్రాముఖ్యమైన యుద్ధాలలో రెండవ యుద్ధము. అయితే మూడవ యుద్ధము అర్మగద్యోను యుద్ధము. ఈ అర్మగద్యోను యుద్ధము గురించి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో రాయబడి ఉంది. ఈ అర్మగద్యోను యుద్ధము ఎప్పుడు జరుగుతుంది అంటే 7 సంవత్సరాల శ్రమల కాలం ఉంది కదా, ఆ శ్రమల కాలము యొక్క లాస్ట్లో ఈ యొక్క అర్మగద్యోను యుద్ధము జరుగుతుంది. సాతాను మికాయేలుపైకి పరలోకములోనికి దండెత్తే యుద్ధమేమో మొదటి అర్ధ భాగానికి రెండవ అర్ధ భాగానికి నడి మధ్యన, అంటే 3.5 సంవత్సరాలకు అది జరుగుతుంది. ఈ అర్మగద్యోను యుద్ధం వచ్చి మరి ఆఖరి 7 సంవత్సరాల శ్రమల కాలములో ఆఖరి సంవత్సరములో ఈ యుద్ధము జరుగుతుంది. ఈ యుద్ధముతోనే 7 సంవత్సరాల శ్రమల కాలం అనేది ముగుస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. ఇది మూడవ యుద్ధం. అయితే పిల్లలు, ఈ మూడవ యుద్ధము జరిగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమయానికి మరి భూలోకములోనికి ఆయన రావటము జరుగుతుంది. ప్రత్యక్షంగా ఆయన యొక్క నీతి రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన స్థాపిస్తారు. అయితే ఇజ్రాయేలు కేంద్రముగా ఆయనే ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. దానినే బైబిల్లో మనము 1000 ఏళ్ల పరిపాలన అని మనం చెప్పుకున్నాం. అయితే ఈ అర్మగద్యోను యుద్ధములో దేవుడు సేనలు విజయము సాధించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ 1000 సంవత్సరాల పాటు సాతానును మరి సంఖ్యలతో ఒక చోట బంధించి ఉంచుతాడు. అయితే ఈ 1000 సంవత్సరాలలో భూమి ఎలాగుంటుందంటే పరలోకములో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈ భూలోకం ప్రియులారా సేమ్ అటువంటి పరిస్థితులే తాండవిస్తాయి. దానికి కారణం ఏమిటంటే సాతాను లేకపోతే ఇక ఈర్ష్యద్వేష అసూయలకు చోటు లేదు, సాతాను లేకపోతే ఇక అవిధేయతకు చోటు లేదు, సాతాను లేకపోతే ఇక తిరుగుబాటు చేసేటటువంటి అవకాశము లేనేలేదు. ఎప్పుడైతే దేవుడు ఈ సాతానును మరి బంధిస్తాడో ఈ 1000 సంవత్సరాల పాటు భూమి అంతా కూడా సస్యశ్యామలంగా మరి ఆనంద సంతోషాల మధ్యన ఆ పరమదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిపాలనలో 1000 సంవత్సరాలు మరి చక్కగా ఈ భూమి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అయితే ప్రియులారా గమనించండి, ఈ 1000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు సాతానుకు మరొక అవకాశాన్ని ఇస్తాడు. ఏం చేస్తాడంటే ఎక్కడైతే సంఖ్యలతో సాతానును దేవుడు బంధించి ఉంచాడో మరి ఆ బంధకముల నుండి దేవుడు సాతానుని విముక్తిని చేస్తాడు. అయినప్పటికీ కూడా వాడు తన బుద్ధిని మార్చుకోడు, అయినప్పటికీ కూడా వాడి తిరుగుబాటు స్వభావాన్ని మార్చుకోడు, అయినప్పటికీ కూడా దేవుడికి విధేయంగా ఉండాలన్న ఆలోచన ఆడికి అప్పటికీ కూడా రాదు. భూమి అంతటా కూడా సంచరించి మాగోగు అనేటటువంటి కొంతమంది రాజులను వెంటబెట్టుకుని మరి దేవుడి పరిశుద్ధ పట్టణమైన దేవుడి ఇల్లైన యెరూషలేము
పట్టణాన్ని మరి సైన్యాలతో అతడు ముట్టడిస్తాడు. మరి దేవుడు తిరిగి సాతాను పైన, సాతాను సేనల పైన విజయము సాధించి మరి పర్మనెంట్గా సాతానుని పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తాడు. మరి ఇక సాతాను యొక్క బెడద దాని తర్వాత ఈ భూ ప్రపంచంలో ఎవరికి కూడా ఉండాల్సిన అవసరము లేదు, ఉండుటకు అవకాశము లేదు, ఖచ్చితముగా ఉండదు. అయితే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది. సాతానును మరి దేవుడు జయించాడు. మరి శాశ్వతంగా అగ్నిగుండంలో వాడిని దేవుడు పడవేయటం జరిగింది. అసలు వాడికి ఈ గతి పట్టించడానికే ఈ విశ్వ ప్రణాళికను దేవుడు తీసుకొని రావటం జరిగింది. ఈ విశ్వ ప్రణాళికకు ఒక అర్థము, పరమార్థం అనేవి అప్పుడు వచ్చేస్తాయి. దాని తర్వాత ధవల సింహాసన తీర్పు అనేది జరుగుతుంది. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశము, యుగాంతం అయిపోయిన తర్వాత నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యుగములోనికి ఈ ప్రపంచము మరి ప్రవేశిస్తుంది. అయితే ఈ 4 యుద్ధాల యొక్క కాలక్రమము ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది నేను మీకు తెలియజేశాను. ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగ్ అది ఎప్పుడు జరుగుతుందంటే 7 సంవత్సరాల శ్రమల కాలానికి కొంచెం ముందు జరుగుతుంది. రెండవ యుద్ధము పరలోకంలో జరుగుతుంది, స్పిరిచువల్ వార్. అది మొదటి అర్ధభాగము పూర్తయిన తర్వాత, అనగా 3.5 సంవత్సరాల మరి శ్రమల కాలము పూర్తయిన తర్వాత ఆ యుద్ధము జరుగుతుంది. 7 సంవత్సరాల శ్రమల కాలము అంతములో 3వ యుద్ధము జరుగుతుంది, అది అర్మగద్యోను యుద్ధము. అయితే 4వ యుద్ధము 1000 సంవత్సరాల పరిపాలన కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ భూమి మీద జరిగేటటువంటి ఆఖరి యుద్ధము, అది రెండవ గోగు మాగోగు యుద్ధము. అయితే పిల్లారా, మరి సంక్షిప్తంగా మరి ఇన్ డీటెయిల్డ్గా కాకపోయినా పైనైనా ఈ 4 మరి యుద్ధాల గురించి మరి మీకు అర్థమైందని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క యుద్ధము గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ముఖ్యంగా మొదటి గోగు మాగోగు యుద్ధాన్ని ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకొని, అయితే ఆ యుద్ధము, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రపంచ పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఇప్పుడు మనము చూస్తున్న ప్రపంచానికి బైబిల్ ప్రాఫెసీస్లో ఉన్న విధానానికి ఏ వ్యత్యాసం ఉంది, బైబిల్ ఏ రకంగా షేప్ అవ్వబోతా ఉంది, మరి జోగ్రఫికల్గా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పిల్లారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 నుంచి 8 వచనాలు ఇందాక నేను మీకు చదవటం జరిగింది. అయితే యుగాంతానికి సూచనగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు? జనముల మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తాయట. ఇంకా ఏం చెప్పారు? యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని చెప్పారు. ఇంకేం చెప్పారు? కరువులు, భూకంపాలు తాండవిస్తాయని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. అయితే పిల్లారా, ఈ అంశాలను పట్టుకుని కొంతమంది మనల్ని విమర్శిస్తున్న మాట ఏమిటంటే, భూప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మీ క్రైస్తవులకు ఏం పని పాటలేదు, వచ్చేసింది యేసు రెండో రాకడని చెబుతారు, మీరేమన్నా కొంచెం మరి తేడా పడ్డారేమో, ఎక్కడైనా చూపించుకోండి అని చెబుతారు. ఎక్కడైనా ఒక భూకంపము జరిగిందనుకో, ఇంకేముంది, మా యేసు యొక్క రెండో రాకడ వచ్చేసింది కాబట్టే ఇవి జరుగుతూ ఉన్నాయని మీరు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏది జరిగినా కూడా అది రెండవ రాకడకు మీరు ముడిపెట్టేస్తారు. ఇది సబబేనా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే పిల్లారా, వారి ప్రశ్న ఖచ్చితంగా సబబే. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, యుద్ధములు లేని కాలము చరిత్ర మొదలుకొని ఇప్పటిదాకా ఎప్పుడూ లేదు. ఎప్పుడూ ఏదో ఒక యుద్ధము జరుగుతూనే ఉంటుంది. కానీ అంత్యకాలములో జరిగేది ఏమిటంటే ప్రియులారా, ఇప్పటిదాకా ప్రపంచము చూడనటువంటి భయంకరమైన యుద్ధాలను ప్రపంచము చూస్తుంది. యుద్ధాలలో ఒక పరాకాష్ఠ స్థాయి వైపు ప్రపంచము పరిగెడుతుంది. అలాగే ప్రపంచము ఇప్పటిదాకా 1000 సంవత్సరాల నుండి చాలా కరువులను చూసి ఉండవచ్చు, చాలా భూకంపాలను మరి ప్రపంచము చూచి ఉండొచ్చు. కానీ ఆ భూకంపాలలోనే, కరువులలోనే ఒక పరాకాష్ఠ స్థాయి, మరి అత్యధిక స్థాయి భూకంపాలు అంత్యకాలములో సంభవించబోతా ఉన్నాయి. అలాగే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వస్తారని బైబిల్ గ్రంథం తెలియజేసింది. చరిత్రను కనుక మనం చూసినట్లయితే ఇప్పటి వరకు తామే క్రీస్తులమని చెప్పుకున్న అనేక మంది మరి రావటం జరిగింది. అయితే ప్రియులారా గమనించండి, అంత్యకాలములో జరిగేది ఏమిటంటే, వీరందరికంటే కూడా ఒక పరాకాష్ఠ స్థాయి నాయకుడు రాబోతా ఉన్నాడు, ఒక ప్రపంచ నియంత రాబోతా ఉన్నాడు. ప్రపంచము హిట్లర్ను చూసింది, ప్రపంచము అలెగ్జాండర్లను చూసింది, ప్రపంచము నీరో వంటి మూర్ఖులను అనేకులను చూసింది. కానీ యుగాంతములో అబద్ధ క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తి, క్రీస్తు విరోధి అనేటటువంటి ఒక వ్యక్తి బయలుపడబోతా ఉన్నాడు. వీడిక అల్టిమేట్
రెవల్యూషన్ అన్నమాట. వాడంత క్రూరుడు, వాడంత దుర్మార్గుడు, వాడంత పరాకాష్ఠ స్థాయి కలిగిన అబద్ధ క్రీస్తు, తానే క్రీస్తునని చెప్పుకునేటటువంటి వ్యక్తి ప్రపంచము ఎప్పటిదాకా చూడలేదు. త్వరలో మరి బయలుపడబోతా ఉంది అనేది గమనించాలి. అయితే వాడిని మనం ఎలా గుర్తుపట్టాలి, ఈ రాకడ సూచనలు మనము ఎలా తెలుసుకోవాలనేది ఒకటొకటిగా మనం తెలుసుకుందాం. అయితే ప్రియులారా, మరి నేను స్పీడ్గానే మరి చెప్పుకుంటా వెళ్తా ఉన్నాను. అయినాను మీ అందరికీ కూడా విషయాలు అర్థమవుతా ఉన్నాయని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఈ సెషన్ అయిన తర్వాత మరి నేను చెప్పే విధానములో మరి నేను ఏదైనా స్లోగా చెప్తే మీకు బోరింగ్గా అనిపించినా, లేకపోతే నేను స్పీడ్గా చెప్తే మీరు అందుకోలేకపోయినా, మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది టెక్నికల్ టీంకి తెలియజేయండి. వారు మాకు తెలియజేస్తారు. దాన్ని బట్టి రానున్న 3 రోజులు కూడా కరెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా గమనించండి. మొదటిగా మనము మొదటి గోగు మాగోగు యుద్ధము గురించి మనము ధ్యానించబోతా ఉన్నాము. దాని కొరకు ఏస్కేలు గ్రంథము 38వ అధ్యాయాన్ని తీయండి దయచేసి. ఏస్కేలు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఏస్కేలు గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాణ్ణి తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దవడలకు గాయములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ మరి కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేర తీసేదను. అయితే ప్రియులారా, ఈ యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఇక్కడ మనకి గోగు అలాగే మాగోగు అనేటటువంటి 2 పదాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొదటి యుద్ధము గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ గోగు మాగోగు ఎవరు అంటే, ఈ గోగు అనేటటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్. ఈ మాగోగు అనేది ఒక ప్రాంతము పేరు, ఇంకా చెప్పాలంటే ఒక ల్యాండ్ పేరు మాగోగు. అయితే ఇక్కడ బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నరపుత్రుడా, మాగోబు దేశపు వాడగు గోగు అనగా ఎవరట గోగు? రోషునకును మెషకునకును తుబాలుకునకును అతడు అధిపతి అంట. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ రోషు అంటే ఇప్పుడున్న రష్యా దేశము, అయితే మెషకు అంటే ఇప్పుడున్న రష్యా యొక్క క్యాపిటల్ అయిన మాస్కో, అలాగే తుబాలు అంటే మరి రష్యాలోని ఒక సిటీ, దాని పేరు తొబెలెస్క్. అయితే ఈ తొబెలెస్కో అనేటువంటి సిటీ, అలాగే మాస్కోను గురించి, అలాగే రోషు అనగా రష్యాను గురించి, మరి వారికి మరి నాయకుడైనటువంటి గోగు, పొలిటికల్ లీడర్ అయినటువంటి గోగును గురించి దేవుడు ప్రవచించమని ఇక్కడ యెహెజ్కేలుకు చెబుతున్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా గమనించండి, మాగోగు అంటే ఏమిటి? మాగోగు అంటే ల్యాండ్. ఇప్పుడు ఇజ్రాయేలు దేశానికి, మీ దగ్గర ఎవరి దగ్గరైనా మిడిల్ ఈస్ట్ మ్యాప్ ఉంటే చూడండి, ఇజ్రాయేలు దేశానికి ఉత్తర దిక్కునున్న ప్రాంతం అంతా కూడా మాగోగు ప్రాంతం. అయితే ఇజ్రాయేలుకి ఉత్తర దిక్కున సిరియా మొదలుకొని ఫార్ నార్త్లో రష్యా దేశం ఉంది. మీరు మ్యాప్ చూసినట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ మాగోగు ప్రాంతము అంటే ఈ సిరియా మొదలుకొని, ఇజ్రాయేలు ఉత్తర దిక్కునున్న సిరియా మొదలుకొని ఫార్ నార్త్లో ఉన్న ఈ రష్యా వరకు కూడా దాని అంతటినీ కూడా మరి మాగోగు ప్రాంతము అని పిలుస్తారు. అయితే ఈ మాగోగు అనేవాడు ఎవరు అంటే, ఆదికాండము 10వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, అక్కడ యాపెతుకు దేవుడిచ్చిన కుమారులలో ఒక కుమారుడు పేరు మాగోగు. అయితే ఈ మాగోగు ప్రాంతవాసులు, అలాగే ఈ మాగోగు అతని యొక్క సంతానము ఈ మిడిల్ ఈస్ట్ పెనిన్సులాలోని ఇప్పుడు నేను చెప్పిన
భూభాగములో వారు సెటిల్ అయినట్టుగా తర్వాతి రోజులలో, బాబేలు గోపురపు తర్వాతి రోజులలో వారు మరి వలస వచ్చి సెటిల్ అయినట్లుగా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గోగు అనేటటువంటి పొలిటికల్ లీడర్, అంటే ఈ రష్యాకు అలాగే ఈ మాస్కోకు ఈ తొబలెస్కోకు ఈ అధ్యక్షుడైనటువంటి వాడు, ఇతడు మరి ఎవరట? మాగోగు ప్రాంతాన్ని నడిపించేటువంటి నాయకుడట. వీడు ఏం చేస్తాడంటే మరి ఇజ్రాయేలు దేశము మీదకి కొన్ని సైన్యాలను వెంటబెట్టుకుని మరి కొంతమంది దేశాలను కలుపుకొని ఒక అలయన్స్గా వీరందరూ కూడా మారి మరి ఈ మాగోగు ప్రాంతము నుండి ఈ గోగు అనేటటువంటి ఈ రష్యాకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఇజ్రాయేలు మీద దండెత్తి ఇజ్రాయేలు మీద యుద్ధము చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది 38వ అధ్యాయంలో ఉన్న ప్రారంభ సారాంశం. అయితే ప్రియులారా, ఎప్పటివరకు ఏమర్థమైంది? ఈ రష్యా దేశము భవిష్యత్తులో కొంతమంది ఎలైస్ను, కొన్ని దేశాలను కలుపుకొని ఇజ్రాయేలు దేశము పైకి దండెత్తబోతా ఉంది. అయితే వాడు ఎవరెవరిని కలుపుకొని ముందుకు వెళ్ళబోతా ఉన్నాడు అనేది 5వ వచనములోను 6వ వచనంలోను రాయబడి ఉంది. అయితే ఈ రష్యాకు మరి అలయన్స్ పార్ట్నర్స్గా ఎవరెవరు ఉంటారు అంటే 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఏస్కేలు గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో చదువుతా ఉన్నాను. నీతో కూడిన పారసీకపు దేశపు వారిని, కూషీయులను, పూతు వారందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారందరినీ నేను బయలుదేరదీసెదను. అయితే ప్రియులారా, ఈ రష్యాతో పాటు ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళటానికి ఈ దేశాలను పోగేసుకుని ఈ గోగు అనేటటువంటి నాయకుడు బయలుదేరతాడట. అయితే ఎవరెవరిని అతడు తీసుకుని వెళ్తాడట? మరి 5వ అధ్యాయంలో రాయబడి ఉన్న మొదటి దేశము పారసీక దేశము. పారసీక దేశం అంటే ఏన్షియంట్ పెర్షియా. ఇప్పుడున్న జాగ్రఫికల్ లొకేషన్ కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు ఇది వరకున్న పర్షియా దేశము ఎవరు? మరి కోరేషు, దర్యావేషు వంటి రాజులు మరి బైబిల్లో పరిపాలించినటువంటి ఏన్షియంట్ పర్షియా. అదేమిటంటే ఈ రోజుల్లో ఉన్న ఇరాన్ను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను కలిపి అప్పట్లో ఈ యొక్క పర్షియా దేశముగా ఉండేవి. అయితే కాలక్రమంలో అది 3 దేశాలుగా విడిపోయింది. ఇరాను, ఆఫ్ఘనిస్తాను, అలాగే పాకిస్తాను. ఉగ్రవాదానికి అది పుట్టినిల్లుగా ఉంది, మీ అందరికీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఎవరెవరిని వెంటబెట్టుకుని వెళ్తాడట? ఒకటి పారసీక దేశం, అంటే ఈ రోజున్న జోగ్రఫీ ప్రకారం ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఇంకా ఎవరిని తీసుకొని వెళ్తాడట? కూషీయులను తీసుకొని వెళ్తాడట. మీ దగ్గర మిడిల్ ఈస్ట్ మ్యాప్ ఉన్నట్లయితే చూడండి, నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అంటే కూషీయులు అంటే ఎవరంటే, ఇవన్నీ కూడా ప్రియులారా నేను ఏదైతే చెబుతా ఉన్నానో అవన్నీ కూడా ఇజ్రాయేలు చుట్టుపక్కల ప్రాంతాలలోని విషయాలనే నేను మీకు చెబుతా ఉన్నాను. మీరు ప్రపంచ మ్యాప్ కూడా చూడాల్సిన అవసరం లేదు. మిడిల్ ఈస్ట్ మ్యాప్ను మీరు జాగ్రత్తగా అవగతము చేసుకుంటే చాలు. మానవాళి యొక్క చరిత్ర ఈ మిడిల్ ఈస్ట్లో మెసపెటేమియా ప్రాంతంలోనే మొదలైంది. మానవాళి యొక్క చరిత్ర ఇదే మిడిల్ ఈస్ట్లో ఈ మెసపెటేమియా యొక్క ప్రాంతంలో ముగియబోతా ఉంది అన్న సత్యమే బైబిల్ చెప్తోంది. అయితే పారసీక దేశాన్ని ఇంకా ఎవరిని తీసుకెళ్తాడట? వాడు కూషీయులను వెంటబెట్టుకుని వెళ్తాడట. కూషీయులు అంటే ఎవరంటే, ఈ రోజున్న భూభాగము ప్రకారము ఇథోపియా అనేటటువంటి దేశము, అలాగే సుడాన్ అనేటటువంటి దేశములో ఒక భాగము. ఇంకెవరిని తీసుకెళ్తాడట? కూషీయులను, అలాగే పూతు వారు అందరినీ కూడా తీసుకొని వెళ్తాడట. అంటే పూతు దేశపు ప్రజలను కూడా ఇతడు తోలుకొని వెళ్తాడట సైన్యాన్ని యుద్ధానికి. పూతు దేశము అంటే ఏమిటంటే, మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసెఫస్ లిబియోస్ అనేటటువంటి ప్రజలు నివసిస్తున్న ప్రాంతముగా దీన్ని అభివర్ణించాడు. అయితే ఈ రోజుల్లో మనం జాగ్రఫికల్ లొకేషన్ ఐడెంటిఫై చేయాలంటే మీరు ఇజ్రాయేల్ చుట్టుపక్కలే చూడండి, అది లిబియా దేశం. కాబట్టి ఈ రష్యా కొంతమందిని వెంటబెట్టుకుని యుద్ధానికి వారు యెరూషలేము మీదకి వెళ్ళబోతా ఉన్నారు. ఎవరెవరినంటే ఇరాన్ను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అలాగే కూషు అంటే ఇథోపియా, సుడాను, అలాగే పూతు అంటే లిబియా దేశాన్ని వెంటబెట్టుకుని వీడు యుద్ధానికి వెళ్ళబోతా ఉన్నాడు. ఇంకెవరిని వెంటబెట్టుకుని వెళ్ళబోతున్నాడు అంటే, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉండే ప్రపంచంలో ఉన్న అలయన్స్లో ఏ ఏ దేశాలు అంత్యకాలంలో ఉంటాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇంకే దేశాలు ఉన్నాయి. 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. గోమెరును అతడి సైన్యము అంతను, ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయును అతని సైన్యమును, జనములు అనేకులు నీతో కూడా వచ్చును. అయితే ప్రియులారా, పారసీకులు,
కూషువారు పూతువారు కాకుండా ఇంకెవరు వస్తారట, తొగర్మా వారు, అలాగే గోమేరు దేశపు సైన్యాన్ని కూడా వెంట పెట్టుకొని ఇతడు వెళ్తాడట. ఇప్పుడు గోమేరు దేశము అంటే ఏమిటి అంటే, మరి చాలామంది థియోలాజియన్స్ గోమేరు దేశాన్ని టర్కీగా అభివర్ణించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మెజారిటీ బైబిల్ పండితులు గోమేరు అంటే జర్మనీ అని వారు నమ్ముతూ ఉన్నారు. ఆ రకంగానే సిద్ధాంతాలను ధృవీకరించారు. కాబట్టి గోమేరును వెంట పెట్టుకుని వెళ్తాడట. గోమేరు అంటే మరి జర్మనీ దేశము. అలాగే తొగర్మాను వెంటబెట్టుకుని ఆ సైన్యాన్ని కూడా తీసుకొని వెళ్తాడట ఈ రష్యా యొక్క అధ్యక్షుడు. తొగర్మా అంటే ఇప్పుడున్న మరి జియోలాజికల్ లొకేషన్ ప్రకారము టర్కీ దేశము. అర్థమైంది కదండి. మరి రష్యాతో పాటు ఏ ఏ దేశాలు మరి వెంటబెట్టుకుని ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వెళ్తారట? పారసీక దేశము అనగా ఇరాన్, ఆఫ్ఘాన్ అండ్ పాకిస్తాన్, అలాగే కూషు దేశము, ఇథోపియా, సుడాన్, అలాగే పూతు దేశము, లిబియా, అలాగే తొగర్మా అంటే టర్కీ, అలాగే మరి మనం చూసినటువంటి వేరొక దేశము గోమెరు అంటే మరి జర్మనీ. ఇప్పుడు బైబిల్ ప్రవచనాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే, ఎంత సుందరముగా ఉంటాయంటే, మీరు ఏ మాటలను 1990వ సంవత్సరానికంటే ముందుగా కనుక మీరు చదివినట్లంటే ఇవి మీకు సెన్స్లెస్గా కనిపిస్తాయి. దానికి కారణం ఏమిటంటే 1990కి ముందు జర్మనీ 2 భాగాలుగా ఉండేది. ఒకటి ఈస్ట్ జర్మనీ, రెండవది వెస్ట్ జర్మనీ. అయితే అక్కడ వచ్చేటటువంటి చిక్కేమిటంటే ఈస్ట్ జర్మనీ ప్రో రష్యా అంటే రష్యాకి అనుకూలంగా ఉండేది. వెస్ట్ జర్మనీ ఏమో ప్రో అమెరికా అంటే అమెరికాకు అనుకూలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్రాఫెసీని ఎవరైనా అప్పుడు చదివినట్లయితే ఒక 40 సంవత్సరాల ముందు మరి తొగర్మా గురించి ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది కదా, జర్మనీ గురించి చెబుతా ఉంది కదా, ఇది ఈస్ట్ జర్మనీయా వెస్ట్ జర్మనీయా అని మొట్టమొదటిగా ప్రశ్నిస్తారు. మరి బైబిల్ యొక్క బ్యూటీని చూడండి. 1990 తర్వాత జర్మనీ అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ మరి యూనిఫై అయిపోవటం జరిగింది. యూనిఫికేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఒకటే జర్మనీ ఈ ప్రపంచంలో ఉన్నది. అదేనండి బైబిల్ యొక్క బ్యూటీ. అదే బైబిల్ స్పీక్స్ అబౌట్ ఓన్లీ వన్ జర్మనీ. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే జర్మనీ మనకి క్లియర్గా కనిపిస్తుంది. బైబిల్ ప్రవచనాలు ఎప్పుడు కూడా ప్రియులారా, మనం ఏదైనా ఒక కొండను చూసామనుకోండి, ఒక బస్సు నుంచో లేకపోతే ఒక ట్రైన్ నుంచో ఒక దూర ప్రాంతము నుండి మనం కనుక ఒక కొండను చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుంది? మనకి దాని యొక్క నిజమైన బ్యూటీ అనేది మనకి బయటపడదు. అలాగే దాని యొక్క లోతులు, పల్లాలు, ఎత్తు పల్లాలు అనేవి మనకి క్లియర్గా మనకి ఐడెంటిఫై కావు. అయితే ఆ యొక్క కొండకు మనకు దగ్గరకు చేరుకునే కొద్దీ, ఆ కొండ దగ్గర కంట వెళ్ళే కొద్దీ అసలు దానిలో ఎన్ని గొతుకులు ఉన్నాయి, అది ఎన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి, లేకపోతే దాని యొక్క నిజమైన బ్యూటీ అనేది కొండ దగ్గరికి వెళ్ళేటోకి మనకి కనిపిస్తుంది. అలాగే బైబిల్ యొక్క ప్రవచనాలు, మరి ముఖ్యంగా యుగాంతము గురించి చెప్పబడిన బైబిలికల్ ప్రాఫెసీస్ ఏవైతే ఉన్నాయో, మరి కాలము యుగాంతానికి సమీపించే కొద్దీ కూడా అత్యంత బ్యూటిఫుల్గా, సుందరముగా అవి కనిపిస్తాయి అనేది మనము గమనించాలి. అలాగే ప్రియులారా, ఇదే ప్రవచనాలని మన 40 సంవత్సరాల ముందు మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు 1990కి ముందు కోల్డ్ వార్ అనేది జరిగింది. అప్పుడు ఆ కోల్డ్ వార్ అనేది 90-91లో ముగిసింది. అప్పటికి యుఎస్ఎస్ఆర్ అనేది నిర్వీర్యం అయిపోయింది. రష్యా యొక్క ఉనికే ఈ ప్రపంచంలో అప్పుడు లేదు. ఈ ప్రాఫెసీస్ కనుక అప్పుడు కనుక మీరు ఎవరికన్నా చెప్పారనుకోండి, మరి పిచ్చితనముగా కనిపిస్తుంది. ఎందుకంటే రష్యా యొక్క ఉనికే లేదు, రష్యా యొక్క ఆయువు పట్టే లేదు, రష్యా యొక్క ముద్రే ఈ ప్రపంచంలో ఎక్కడో కూడా కనిపించదు. పతనావస్థ స్థితిలో 1990లో రష్యా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ రష్యా అనేది ఇంతమంది ఎలైస్ని, ఇన్ని దేశాలని సైన్యముగా పోగు చేసుకుని ఇజ్రాయేలు దేశముపైకి దండెత్తి వెళ్ళటం అనేది ప్యూర్ అసహజంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 40 సంవత్సరాలు 35-40 సంవత్సరాలులో జరిగినది ఏమిటంటే, రష్యా తిరిగి ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. రష్యా తిరిగి ఒక ఎవరికైనా సరే సవాలు విసిరేటువంటి ఒక సైనిక సంపత్తిని రష్యా మరి సాధించగలిగింది. మరి ఈ 2025వ సంవత్సరము ఇప్పుడు బైబిల్ ప్రాఫెసీస్ని ఒక వెలుగులో కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడున్న ప్రపంచము ఏదో చిన్న చితగా అక్కడక్కడ మనకి కొంచెం ఇంకా జరగాల్సినవి కనిపిస్తూ ఉన్నాయి, కానీ
ప్యూర్ ఇన్ లైన్ విత్ బైబిల్ ప్రాఫెసీ. ఈ ప్రపంచం అనేది ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ ఎంతో దూరములో లేదు. బైబిల్లో చెబుతున్న ప్రవచనాలన్నీ సత్యము, ఇవి జరుగుతూ ఉన్నాయి, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మన తరములో కానీ మన బిడ్డల తరములో కానీ ఖచ్చితంగా దేవుని రాకడను మనము చూస్తామని నేనైతే ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మరి షేప్ అవుట్లో ఉన్న ఈ ప్రపంచము బైబిల్ ప్రాఫెసీస్కి అనుగుణంగా విత్ ఇన్ షేప్లోనికి వచ్చేసిన విధానము ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మనము ధ్యానించేటువంటి మొదటి యుద్ధము ఏమిటండి? అది ఆ యుద్ధము పేరేమిటి? ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగ్. గోగు మాగోగుల మొదటి యుద్ధము గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. దీని సారాంశం ఏమిటంటే రష్యా కొన్ని దేశాలను వెంట పెట్టుకుని, మరలా చెబుతున్నానని అన్యదా భావించకండి, మీకు అర్థం అవ్వాలి, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని చెప్తా ఉన్నాను. మరి రష్యా మరికొన్ని దేశాలను వెంట పెట్టుకుని పారసిక దేశం అనగా ఇరాన్ను, ఆఫ్ఘాన్, పాకిస్తాను, అలాగే కూషు దేశము, సుడాన్ను, ఇథోపియా, అలాగే పూతు దేశము అనగా లిబియా, అలాగే తోగర్మ అనగా టర్కీ, అలాగే ఇక మనం గమనించినట్లయితే గోమెరు దేశం అంటే జర్మనీ, వీటన్నిటినీ కూడా వెంటబెట్టుకుని ఇప్పుడు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వచ్చేసారు అనుకోండి కాసేపు. అయితే ఎప్పుడు ఇది జరుగుతుంది? వేదనలకు ప్రారంభమయ్యే సమయం ముందు జరుగుతుంది. ఇది మనకు ఎట్లా తెలుస్తుందంటే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపరితే కానీ ఆ దినము రాదు అని అక్కడ ప్రవచన సారాంశము తెలియజేస్తోంది. అయితే ఎవరి గురించి అక్కడ బైబిల్ మాట్లాడుతూ ఉందంటే, నాశన పాత్రుడగు ఒక పాప పురుషుడు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాడట. వాడే యాంటీ క్రైస్ట్, వాడే అబద్ధ క్రీస్తు, వాడే క్రీస్తు విరోధి. వాడు ఎప్పుడు వస్తాడని బైబిల్ చెప్తుంది? మొదట భ్రష్టత్వము సంభవిస్తుందట, తర్వాత నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడతాడట, దాని తర్వాత కానీ అంతము, దాని తర్వాత కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ రాకడ రోజులు రావు అనేది బైబిల్ తెలియజేస్తుంది. అయితే మొదట ఏమి రావాలి ప్రియులారా? భ్రష్టత్వము రావాలి. ప్రియులారా గమనించండి, ఈ యొక్క రష్యా దాని యొక్క ఎల్ఐస్ ఇజ్రాయేలు మీదకి బాహాటముగా ఎప్పుడైతే మరి యుద్ధము చేయటానికి వెళ్తూ ఉన్నాయో అక్కటితో ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా, ఆల్రెడీ ప్రపంచం అస్తవ్యస్తముగా మారుతూ ఉంది కదా, ఇది పరాకాష్ఠ స్థాయికి చేరుకుని భ్రష్టత్వపు స్థాయికి ప్రపంచము ఈ యుద్ధముల ద్వారా చేరుకుంది. కాబట్టి మొదటి గోగు మాగోగు యుద్ధములో ఏ దేశాలను రష్యా వెంటబెట్టుకుని ఇస్రాయేలు దేశము వైపు వెళ్తుంది అనేది ఇప్పటి వరకు మనం చూసాం. అయితే ఇస్రాయేలుకు వ్యతిరేకముగా ఉన్న కూటమి ఏమిటి అనేది దీంతో మనకి అర్థమైంది. మరి వ్యతిరేక కూటమి ఉంటే సరిపోతుందా? అనుకూల కూటమి కూడా ఉంటుంది కదా. మరి అనుకూల కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయి? ఈ అనుకూల కూటమిగా చెప్పబడుతున్న దేశాలు ఇస్రాయేలుకు ఎంతవరకు సహకరిస్తాయనేది కూడా మనం చూద్దాం. ఇదే 38వ అధ్యాయం, ఏస్కేలు గ్రంథం 38వ అధ్యాయము 13వ వచనం చదువుతా ఉన్నాను. ఏస్కేలు 38:13. ఏస్కేలు గ్రంథము 38వ అధ్యాయము 13వ వచనము ఇజ్రాయేలుకు అనుకూలముగా ఉన్న దేశాల కూటమి గురించి వివరాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరట? సెబా వారును, దదాను వారును, తర్షీసు వర్తకులను, కొదము సింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యమును సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. ఈ రష్యా ఎప్పుడైతే ఇజ్రాయేల్ మీదకి దండెత్తుతుందని మనం చూసాం కదా, ఆ సమయంలో ఇక్కడ ఒక మరి ఆ రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొన్ని దేశాల కూటమి ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రియులారా. అయితే వీరు ఏం చేస్తారట? రష్యాని ప్రశ్నిస్తూ ఉన్నారట. ఏమని? సొమ్ము దోచుకోవటానికి వచ్చావా? దోపు దోచుకుంటానికి వచ్చావా? సైన్యమును సమకూర్చి ఆ ప్రాంతాన్ని నాశనము చేయటానికి వచ్చావని వారందరూ కూడా రష్యాను ప్రశ్నిస్తారు అని అక్కడ రాయబడింది. అయితే ఆ దేశాలు ఏమిటేమిటట? ఒకటి సెబావారట, 2 దదాను వారట, 3వది తర్షీసు వర్తకులను, కొదమ సింహముల వంటి వారని అక్కడ రాయబడింది. అయితే ప్రియులారా, మొదట
తర్షీషు కొదమ సింహాలు. ఈ తర్షీషు కొదమ సింహాలు అంటే ఏ దేశము అనేది మనము ధ్యానిద్దాం. అయితే తర్షీషు కొదమ సింహాలు అనేది ఏ ప్రాంతమో మనకు అర్థం అవ్వాలంటే మొదట తర్షీషు అనేది ఏ ప్రాంతమో మనకి అర్థం కావాలి. అయితే తర్షీషు అనేది ఏ ప్రాంతం? ఇప్పుడున్న దేశాలలో ఏ దేశము తర్షీషు అంటే? బైబిల్ కనుక మనం చూసినట్లయితే యోనా అనేటటువంటి భక్తుడిని దేవుడు నినివే ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. అయితే నినివే ప్రాంతానికి వెళ్ళటానికి యోనాకి ఇష్టం లేక మరి అక్కడ ప్రజల గురించి అతడు భయపడ్డాడో మరి ఏమైనా ఆలోచన చేశాడు. మరి అతడు నినివే ప్రాంతానికి వెళ్లకుండా తర్షీసునకు వెళ్ళే ఓడ ఎక్కి పారిపోవాలని ప్రయత్నము చేశాడు యోనా గారు. ఆ సందర్భంలో రాయబడి ఉన్న మాట ఏమిటంటే దేవుడు తూర్పు వైపు వెళ్ళమంటే ఈ యోనా పడమడపు వైపు తర్షీసునకు ప్రయాణం అయ్యాడని డిస్క్రిప్షన్ని మనం చూస్తాం. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇస్రాయేలుకు పశ్చిమాన అనగా వెస్ట్ డైరెక్షన్లో ఈ యొక్క తర్షీషు అనేటువంటి ప్రాంతము ఉన్నది. అయితే యెషయా గ్రంథము 23వ అధ్యాయంలో మీకు తర్షీషు ఓడరేవులు మీకు కనిపిస్తాయి. తర్షీషు ఓడలు, షిప్స్ ఆఫ్ తార్షిష్ అనే డిస్క్రిప్షన్ని అక్కడ మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ తర్షీషు అనేది ఏంటి అని కనుక హిస్టరీ పరంగా మనం చూస్తే మరి ఇజ్రాయేలు నుండి ఫొనేషియన్ సీ రూట్లో మరి ఫార్ డిస్టెంట్ కంట్రీయే ఈ యొక్క తర్షీషు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ తర్షీషు వర్తకుల గురించి ఇక్కడ రాయబడి ఉంది కదా, ఇంతకీ వారు ఏ వర్తకము చేసేవారో మనకు తెలిస్తే మరి తర్షీషు అంటే ఏమిటనేది మరి బయలుపడుతుంది. మరి మీకు అర్థమవుతుందని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే మీకు ఇంకేమన్నా మరి క్లారిటీ లోపము కానీ ఏమైనా ఉంటే మరి అడ్మిన్ వారికి అయినాక తెలియజేసే ప్రయత్నం చేయండి. నన్ను నేను సరిదిద్దుకొని ఇంకా మెరుగుగా మీకు విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. అయితే తర్షీషు వారు ఏ వర్తకము చేస్తారంటే 27వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉన్నాను, గమనించండి. హెస్కేలు గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనం. నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా ఉన్నందున తర్షీషు వారు నీతో వర్తకము చేయుచు వెండియు ఇనుమును తగరమును శేషమును ఇచ్చి నీ సరుకులను కొనుక్కొందరు. అయితే తర్షీషు వర్తకుల గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ట్రేడర్స్ ఆఫ్ తార్షీష్. అయితే వారు ఏం ట్రేడింగ్ చేస్తారట, ఏమి వర్తకం చేస్తారట? వెండట, ఇనుమట, తగరమట, అలాగే శేషమట. చరిత్రలో కనుక ఈ సంభవాలు జరిగినటువంటి కాల క్రమంలో కనుక మనం చూసినట్లయితే అత్యధికముగా వెండి గనులు అలాగే ఇనుప గనులు ఉన్నటువంటి ప్రాంతము గ్రేట్ బ్రిటన్. కాబట్టి ప్రియులారా, ఈ గ్రేట్ బ్రిటనే తర్షీషు అనటానికి చరిత్రలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఈ బ్రిటిష్ ఏదైతే ఉందో, గ్రేట్ బ్రిటన్ ఏదైతే ఉందో అదే తర్షీషు. 950 BCలో సొలొమోను దేవునికి మందిరాన్ని కట్టించినప్పుడు, అలాగే తన రాజనగరును సొలొమోను కట్టించినప్పుడు ఇదే తర్షీషు నుండి అతడు వెండి, అలాగే ఐరన్ను, అలాగే టిన్ వంటి వస్తువులను ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. కాబట్టి ఈ విస్తారమైన వెండి నిల్వలు, విస్తారమైన ఈ యొక్క ఐరన్ రిజర్వ్స్ ఉన్నటువంటి ప్రాంతమే ఈ తర్షీషు ప్రాంతము. అదే గ్రేట్ బ్రిటన్, అదే బ్రిటిష్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 38వ అధ్యాయంలో మనం చదివాం, ఇశ్రాయేలుకి అనుకూలముగా మాట్లాడుతున్న ఒక కూటమి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ కూటమిలో ఎవరున్నారట? తర్షీషు వారు ఉన్నారట. తర్షీషు వర్తకులు, అలాగే కొదమ సింహాలు ఉన్నారట. ఇప్పుడు తర్షీషు అంటే ఏంటో మనకు తెలిసిపోయింది. అయితే తర్షీషు కొదమ సింహాలు అంటే ఏమిటంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏమని రాయబడి ఉందంటే లయన్స్ ఆఫ్ తార్షీష్ అని రాయబడి ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో చిల్డ్రన్ ఆఫ్ తార్షీష్ అని రాయబడి ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కబ్స్ ఆఫ్ తార్షీష్ అని రాయబడి ఉంది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ తర్షీషు అనేది తల్లి అయితే ఈ తర్షీషు కొదమ సింహాలు అనేవి పిల్లలు. అంటే తర్షీషు అనేది తల్లి సింహం అంటే ఈ తర్షీషు కొదమ సింహాలు అనేవి పిల్ల సింహాలు. అయితే ఈ తర్షీషు కొదమ సింహాలు అంటే ఏ దేశాలంటే ఒకప్పుడు మరి ఈ గ్రేట్ బ్రిటన్లో భాగమై ఉండి తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా ఎదిగినటువంటి దేశాలే ఈ తర్షీషు కొదమ సింహాలు. ప్రియులారా, 1775 నుండి 1783వ సంవత్సరం వరకు అమెరికన్ రెవల్యూషనరీ వార్ జరిగింది. ఈ అమెరికన్ రెవల్యూషనరీ వార్ తర్వాత అమెరికా ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది.
మీరు గమనించండి, యుఎస్ఏ అనేటటువంటి దేశము, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అది మొదట్లో స్వతంత్ర దేశము కాదు. అది బ్రిటిష్ కాలనీస్లోని ఒక భాగమే ఈ అమెరికా దేశం. అయితే 1783 అమెరికన్ రెవల్యూషన్ వార్ తర్వాత మరి ఒక స్వాతంత్ర దేశముగా ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మరి బయటకు వచ్చింది. మరి ఎప్పుడైతే అమెరికా మరి ఈ బ్రిటిష్ కాలనీస్ నుంచి బయటకు వచ్చిందో, తర్వాత బ్రిటిష్ కాలనీస్లోని భాగమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా వంటి దేశాలు కూడా బ్రిటిష్ కాలనీస్లోంచి, బ్రిటిష్ పరిపాలన నుండి, బ్రిటిష్ అధికారములో నుండి బయటకు వచ్చి అవి యొక్క స్వతంత్ర దేశాలుగా ఎదిగినాయి. కాబట్టి ఈ తర్షీసు కొదమసింహాలు అంటే ఏమిటంటే, ఒకప్పుడు బ్రిటిష్లో భాగమై ఉండి తర్వాత స్వతంత్రముగా ఒక దేశాలుగా ఏర్పడినటువంటి దేశాలు అవే అమెరికా అయితేనేమిటి, ఆస్ట్రేలియా అయితేనేమిటి, కెనడా అయితేనేమిటి, న్యూజిలాండ్ అయితేనేమిటి. ఈ 4 దేశాలు కూడా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీస్లోని ఒక భాగము అనేది మనం గుర్తించాలి. చూడండి, గమనించండి, ఈ ప్రాఫెసీస్ అన్నీ కూడా మనం డీకోడ్ చేస్తాం ముందుకెళ్ళే కొద్దీ. అసలు చూడండి, ఇస్రాయేలుకి అనుకూలంగా యుద్ధము రోజు చూస్తూ ఉన్నారు కదా మీరు టీవీలో, రోజు బాంబులు వేసుకుంటూ ఉన్నారు కదా, రోజు రాకెట్లు, మరి ఈ దేశం నుండి ఆ దేశం వైపు మరి పరుగులు ఎత్తుతా ఉండడానికి గమనిస్తూ ఉన్నారు కదా. మరి అసలు అనుకూలమైన దేశాలు ఏమిటి, మరి వ్యతిరేకమైన దేశాలు ఏమిటి, మరి ఇదే బైబిల్ చెప్పినట్టే ప్రపంచం ఉన్నదా అనేది మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, ఇక్కడ ఇజ్రాయేల్కి అనుకూలంగా ఎవరు మాట్లాడతారట, బ్రిటిషు, అలాగే అమెరికా, అలాగే ఆస్ట్రేలియా, కెనడా అండ్ న్యూజిలాండ్, ఈ 4 దేశాలు కూడా మరి అనుకూలముగా, ఎవరికి అనుకూలముగా, ఇస్రాయేలుకు అనుకూలంగా మాట్లాడతాయి. ఈ కూటమిలో ఇంకెవరు ఉన్నారట, సెబావారును, దదాను వారును, తర్షీషు వర్తకులను. తర్షీషుని గురించి, వర్తకుల గురించి తెలుసుకున్నాం. ఇంకెవరు ఉన్నారంటే సెబావారు, దదాను వారు ఉన్నారని ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి పిల్లారా గమనించండి, ఎవరున్నారంటే ఇక్కడ సెబావారు, దదాను వారు ఉన్నారు. అయితే ఈ సెబా, దదాను అంటే ఏమిటంటే, ఈ దదాను అనేటటువంటి, ఈ సెబా అనేటువంటి దేశం ఏమిటంటే ఇప్పుడున్న సౌదీ అరేబియాకి అలాగే యెమెన్కి బార్డర్లో ఉన్నటువంటి దేశం. అలాగే ఈ దదాను దేశము అంటే ఏంటో మీకు తెలుసుకోవాలంటే ఏం చేయక్కర్లేదు, మీరు గూగుల్లోనికి వెళ్ళి సింపుల్గా ఏన్షియంట్ సిటీ ఆఫ్ అల్ ఉలు అని మీరు టైప్ చేయండి. ఏన్షియంట్ సిటీ ఆఫ్ అల్ ఉలు అని మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో మీకు క్లియర్గా ఈ దేశాలు ఏమిటనేది మీకు బయలుపడతాయి. కాబట్టి ఈ సెబావారు అంటే ఈ యొక్క సౌదీ అరేబియాకి అలాగే యెమెన్కి మధ్యన ఉన్న బార్డర్ ప్రాంతం. ఈ దదాను అంటే ఏన్షియంట్ సిటీ ఆఫ్ అల్ ఉలు అంటే అది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుందంటే సౌదీ అరేబియాలో ఉన్నది అన్న విషయాన్ని గమనించండి. ఇప్పుడు ఇజ్రాయేల్కు అనుకూలంగా ఉన్న దేశాలు ఎవరెవరంటే సెబావారును, దదాను వారును అంటే సౌదీ అరేబియా, అలాగే మరి తర్షీషు అనగా బ్రిటిషు, అలాగే ఇంకా చెప్పాను అమెరికా, న్యూజిలాండ్, కెనడా అండ్ ఆస్ట్రేలియా దేశాలు మరి ఇజ్రాయేలుకు అనుకూలముగా ఇక్కడ కనిపిస్తూ ఉండటాన్ని మీరు గమనించండి. అయితే ప్రియులారా గమనించండి, ఇక్కడ సౌదీ అరేబియా ఇజ్రాయేలుకు అనుకూలమైన దేశముగా, అనుకూలముగా మాట్లాడే దేశముగా మనకి కనిపిస్తూ ఉంది కదా. ఇది వాస్తవానికి చాలా ఒక ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి అంశం. ఎందుకంటే మనందరికీ తెలుసు సౌదీ అరేబియా అనేది ముస్లిం కంట్రీ. ముస్లిమ్స్కి యూదుల పక్షాన ఎంత వ్యతిరేకత ఉందనేది మీకు చెప్పక్కర్లేదు, యుద్ధాలు మీరు రోజు చూస్తూ ఉన్నారు. ఈ యూదులను, ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఆ చుట్టుపక్కల దేశాల వారు ఏప్స్ అని, పిగ్స్ అని, పంది, ముస్లింలకు హేయమైన మరి జంతువు ఈ యూదుల వలె మీకు తెలుసు కదా, పందులని, ఏప్స్ అని వీరిని సంబోధిస్తూ ఉంటారు. అయితే ముస్లిం దేశం అయినప్పటికీ కూడా ఈ సౌదీ అరేబియా ఎప్పుడైతే 1948వ సంవత్సరము మే 14వ తారీఖున ఒక స్వతంత్ర రాజ్యముగా ఇస్రాయేలు ఏర్పడిందో, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి చుట్టుపక్కల ఉన్న చాలా ముస్లిం దేశాలతో ఇజ్రాయేలుకు వివాదాలు ఉన్నాయి, కానీ సౌదీ అరేబియాతో పెద్దగా ఎక్కువ వివాదాలు ఏవి కూడా మనకి కనిపించవు. అయితే వాస్తవానికి
ఇజ్రాయేలు మీద దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా ఇస్రాయేలు పక్షముగా మాట్లాడిన దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక మరి 2 సంవత్సరాల క్రిందట జరిగింది ఏమిటంటే, మరి ఈ ఇజ్రాయేలు అధ్యక్షుడైన బెంజమిన్ నెతన్యాహు సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ ప్రకటించినది ఏమిటంటే, సౌదీ అరేబియాతో వారొక పీస్ డీల్ను చేసుకోవడం జరిగింది, ఒక శాంతి ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా నుండి డైరెక్ట్గా మరి ఇజ్రాయేలు జెరూసలేముకు ఒక ట్రైన్ రూట్ను కూడా వారు ప్రపోజ్ చేశారు. త్వరలో అది జరుగుతుందని ఇరు దేశాల యొక్క అధ్యక్షులు కూడా ప్రకటించారు. అయితే ముస్లిం దేశమైనటువంటి సౌదీ అరేబియా ఈ యొక్క మరి యూదుల దేశమైనటువంటి ఇజ్రాయేలు దేశముతో కలిసి ఉండటము చుట్టుపక్కల ఉన్న మరి ముస్లిం దేశాలకు నచ్చదు. మీరు చూడండి, అక్టోబర్ 7వ తారీఖు 2023వ తారీఖున మొదటిగా హమాస్ ఇజ్రాయేలు మీద దాడి చేసింది. అయితే ఆ దాడికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సౌదీ అరేబియా అలాగే ఇజ్రాయేలు మధ్యనున్న ఈ డీల్ని చెడగొట్టడానికి. 2, వారు అప్పటికే ఇజ్రాయేలు యొక్క అమెరికా ప్రాంతంలోని టెక్సాస్ నుండి కొన్ని రెడ్ హైఫర్స్ని, కొన్ని ఎర్రని పేలను యూదులు తీసుకుని వచ్చారు. అయితే ఆ ఎర్రని పేలు బలియర్పణ జరిగించి 3వ మందిరాన్ని వారు నిర్మించుకోవాలన్న ఆలోచన కలిగి యూదులు ఉన్నారు. అయితే ఈ 2 కార్యక్రమాలని ఆపాలి అన్న లక్ష్యముతోనే హమాస్ అక్టోబర్ 7, 2023వ తారీఖున మరి ఇజ్రాయేలును దాడి చేసిన విధానము ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే, వరల్డ్ పాలిటిక్స్ మనకు రోజు కళ్ళ ముందు టీవీలో చూసిన దృశ్యాలు మరి బైబిల్ ప్రాఫెసీస్కి ఇన్లైన్లో ఉన్నాయి అన్న వాస్తవిక విషయము మనకి తెలిస్తే మరి మరింత భక్తి సాధకులుగా మనం మారతామని, ఈ రాకడ అత్యంత సమీపంలో ఉన్నది అనడానికి ఎటువంటి సందేహము లేదు అన్న విషయము మనకి అవగతమవుతుంది అన్న విషయాన్ని తెలియజేయటకు నేను ఇక్కడ మీ విషయాలన్నింటినీ కూడా నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ యుద్ధాన్ని నేను సమరైజ్ చేస్తూ ఉన్నాను. రష్యా ఇజ్రాయేలు పైకి దండెత్తబోతా ఉంది. ఎప్పుడు దండెత్తబోతా ఉంది? 7 సంవత్సరాల శ్రమల కాలము ఎప్పుడైతే మొదలైందో దానికంటే కొద్ది నెలల ముందే ఈ కార్యము జరగబోతా ఉంది. రష్యా ఎవరెవరిని తీసుకొని వెళ్ళబోతా ఉంది అంటే, మరి పారసీకులను, అలాగే ఇరాన్ను, ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాను, అలాగే మరి ఇథోపియా, సుడాను, అలాగే లిబియా వంటి దేశాలను, అలాగే మరి జర్మనీ అండ్ టర్కీ వంటి దేశాలను వెంటబట్టుకుని వీరందరూ కూడా ఇవన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా కలిపి మాగోగు ప్రాంతము, ఈ ప్రాంతమును శాసించేటువంటి పొలిటికల్ లీడర్ నాయకుడు పేరు గోగు. ఆ గోగు అనేవాడు రష్యాకు అలాగే మాస్కోకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. వీడు వెంటబెట్టుకుని ఇస్రాయేలు దేశం మీదకి దండెత్తబోతా ఉన్నారు. అయితే ఇజ్రాయేలుకి అనుకూలంగా మాట్లాడేటువంటి దేశాలు 1 బ్రిటిషు, 2 అమెరికా, 3 ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, అలాగే సౌదీ అరేబియా వంటి దేశాలు అనుకూలంగా మాట్లాడతాయని ఇక్కడ మనం చూసాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక టెక్నికల్ ఫ్లా ఉంది. అదేమిటంటే, ఇక్కడ చూడండి, వీరెవరూ కూడా ఇస్రాయేలు పక్షాన సైన్యాన్ని సమకూర్చట్లేదు. వీరెవరూ కూడా సైన్యాన్ని పంపించి రష్యా నీ మీద అన్యాయంగా దాడి చేస్తుందా, మేము నీకు సహాయం చేస్తాము, మా సైన్యాన్ని నువ్వు తీసుకొని నువ్వు రష్యా మీద దండెత్తి నువ్వు ఓడించని ఎవరు చెప్పట్లేదు. వీరందరూ కూడా ఏం చేస్తారట, దోచుకుంటానికి వచ్చావా, సొమ్ము దోచుకుంటానికి వచ్చావా అని వారు నిన్ను అడుగుదురు అని ఇక్కడ రాయబడింది. అంటే వీరందరూ కూడా కేవలము ప్రశ్నిస్తారు మాత్రమే, కేవలము వీరు అడుగుతారు మాత్రమే. అంతర్జాతీయ వేదికలపైన కేవలము వీరు నిరసన తెలియజేస్తారు మాత్రమే. ఎందుకంటే అప్పటికి అమెరికా అయితేనేమిటి, చైనా అయితేనేమిటి, ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో అత్యద్భుత దేశాలుగా ఉన్న దేశాలన్నీ కూడా అప్పటికి వాటి యొక్క ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వారికి ఉన్న ఇప్పుడు పెద్దన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ను అవి కోల్పోతాయి. ఎందుకంటే దానియేలు భక్తుడు ఏం చెప్పాడంటే, అబద్ధ క్రీస్తు గురించి మాట్లాడుతూ చిన్న కొమ్ము రాజ్యం ఏలుతుందని దానియేలు చెప్పడం జరిగింది. అయితే ఒక చిన్న దేశము నుండి ప్రపంచ నియంత రాబోతున్నాడు. ఒక చిన్న దేశము నుండి ప్రపంచ నాయకుడు గద్దెనెక్కి ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ అమెరికా అలాగే ఈ యొక్క చైనా వంటి పెద్ద పెద్ద దేశాలు మరి గొప్ప స్థాయిలో ఉన్నట్లయితే ఒక చిన్న దేశంలో నుండి వచ్చే ఒక వ్యక్తి ప్రపంచ రాజ్యాధికారాన్ని సొంతము చేసుకొనుట టెక్నికల్గా పాసిబుల్ కాదు. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా అప్పటికి మరి ఆర్థికంగా అయితేనేమిటి ఇతర విషయాల పరంగా నిర్వీర్యము అయిపోయే అవకాశం ఉన్నదని బైబిల్ ఇక్కడ మనకి క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, చాలామంది
చెబుతూ ఉంటారు ఏమిటంటే ఇస్రాయేలు యొక్క బలము అమెరికా అని చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, అది సత్యము కాదు, అది వాస్తవము కాదు. వారు ఏదో అడగాలి కాబట్టి అడుగుతారు, ఏదో అన్యాయం అని ఏదో ప్రశ్నించాలి కాబట్టి ప్రశ్నిస్తారు. అంతర్జాతీయ వేదికలు ఎక్కి అయ్యో ఇస్రాయేలుకి ఇట్లా జరగకూడదు పాపము అని మాత్రమే చెబుతారు, కానీ ఎవడూ సాయము చేసేవాడు అప్పుడు ఉండడు. కాబట్టి ప్రియులారా, ఇస్రాయేలు మరి ఎవరు బలము మీద ఆధారపడిందంటే ఇస్రాయేలును ఆదుకొనేది అమెరికా కాదు, కానీ ఇస్రాయేలును ఆదుకొనేది యెహోవా అన్న విషయాన్ని గమనించండి. అయితే ఈ యుద్ధము జరుగుతుంది, వీరందరూ కూడా దండెత్తి వెళ్తారు. మరి ఇజ్రాయేల్ అనేది చిన్న దేశము, ప్రపంచంలో ఏ ఒక్కరూ కూడా మాటలకైతే కబుర్లు చాలా చెబుతారు, కానీ ఎవరూ కూడా ఇస్రాయేలుకు సహాయము చేయరు. ఆ కాలములో ఒకే ఒక్కరు ఇస్రాయేలుకు సహాయము చేయబోతా ఉన్నారు, ఆయనే సైన్యములకు అధ్యక్షుడైన యెహోవా. మాటలు చదువుతా ఉన్నాను, గమనించండి. 38వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం చదువుతా ఉన్నాను. 38వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 18 నుండి 23 వచనాలు. ఆ దినమున గోగు ఇజ్రాయేలీయుల దేశము మీదకి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులు కొనును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఈలాగు ప్రమాణము చేసి తిని, ఇజ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను ఆకాశపు పక్షులను భూ జంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీయు భూమి మీద నుండు నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించదను, ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకుందును. అయితే ప్రియులారా, గమనించండి, ఎవరు ఇజ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తారటండి? దేవుడే యుద్ధం చేస్తారట. ప్రపంచంలో ఏ ఒక్కడు సాయం చేయడటండి. అయినప్పటికీ కూడా దేవుడే ఇజ్రాయేలు పక్షాన యుద్ధము చేసి వడగళ్ళ వాన వారిపైన కురిపిస్తాడట, తెగుళ్ళు వారిపైకి రప్పిస్తాడట. రప్పించి ఈ రష్యా కూడా వచ్చినటువంటి దేశాలు ఈ సైన్యం అంతా కూడా నిర్వీర్యము ఆగిపోవులాగున. మీరందరూ కూడా పాట పాడుతూ ఉంటారు కదా, యుద్ధము యెహోవాదే అని. ఆ నిజమైన యెహోవా చేసేటటువంటి ఈ కాలపు యుద్ధము ఆ రోజుల్లో మీ కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తుంది అనేది గమనించండి. డ్యామేజ్ చాలా దారుణంగా ఉంటుందండి పిల్లారా. ఆ శవాలని పూడ్చిపెట్టడానికే కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ శవాల యొక్క వాసన చేతనే ఏ నరుడు కూడా నివసించలేనటువంటి ప్రాంతాలుగా ఆ ప్రాంతాలు తయారవుతాయి. దేవుడు జరిగించేటువంటి భీకర యుద్ధము ప్రియులారా ఇది. అయితే ఆఖరి భూమి మీద జరగనున్న ఆఖరి 7 సంవత్సరాలు శ్రమల కాలములో జరగనున్న 4 ప్రాముఖ్యమైన యుద్ధాలలో ఇది శ్రమల కాలానికి ముందు జరిగేటటువంటి మొదటి యుద్ధము. దీని పేరు మొదటి గోగు మాగోగు యుద్ధము. ఈ యుద్ధములో మరి యెహోవా దేవుడు ఆయనే కలగజేసుకుని ఇజ్రాయేలుకు మరి సహాయము చేసి ఇజ్రాయేలు పక్షాన ఆయన నిలుస్తాడు. కాబట్టి ఎవరి సహాయము వారికి అక్కర్లేదు, ఎవరి సహాయాన్ని వారు యాచించాల్సిన అవసరం లేదు. కానీ దేవదేవుని యొక్క సహాయాన్ని కల్లారా ఈ ప్రపంచము చూడబోతుంది. మరి అన్య జనులలో ఘనత వహించుటకు నేనే ఈ కార్యాన్ని నేనే దిగివచ్చి చేస్తానని దేవుడైన యెహోవా మరి ప్రకటిస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, గమనించండి, అలాగే మన యుద్ధాలలో మనందరూ కూడా దైవజనులుగా ఉన్నాం. మీలో అనేకులు మరి సంఘాలను నడిపిస్తున్న వారు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. మన యొక్క జీవితము గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు. మన యొక్క జీవితము ప్రతిరోజు ఒక పోరాటము, ప్రతిరోజు ఒక యుద్ధము. అయితే మన శక్తితో మనము యుద్ధాన్ని జయించాలని ప్రయత్నము చేస్తే ఎప్పటికీ జయించలేము. మన శక్తితో మనము పోరాటము చేయాలని ఆలోచన చేస్తే ఎప్పటికీ కూడా ఫలితాన్ని సాధించలేము. కానీ మన పక్షాన ఎప్పుడైతే దేవుడు యుద్ధము చేయటము ప్రారంభిస్తాడో ఖచ్చితముగా మనందరూ కూడా
విజయము సాధిస్తామనేది మీరు గుర్తుపెట్టుకోండి. యుద్ధం అంటే ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు రావక్కర్లేదండి, పెద్ద పెద్ద పోరాటాలు రావక్కర్లేదండి. మన అందరూ కూడా మరి దైవజనులుగా ఉన్నాం, దేవుడి యొక్క మాటలు ప్రకటించేవారిగా ఉన్నాం, దేవుడి తరపున కార్యాలు చేసేవారిగా మనం ఉన్నాం. అయితే ప్రియులారా, మన అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, మన అందరికీ కూడా భార్యాభర్తలు, మన అందరికీ కూడా పిల్లలు ఉన్నారు కదా. మరి వారితో మనం చేసేటటువంటి యుద్ధమే, వారితో మనము చేసేటటువంటి పోరాటమే, మరి వారిని కడతేర్చాలని, వారి జీవితాలను ఒక దారిలోనికి తీసుకొని రావాలని ప్రతిరోజు దైవజనులమే అయినప్పటికీ కూడా మనము మనుషులమే కదా, దైవజనులమే అయినప్పటికీ కూడా మనము రక్త మాంసాలు ధరించుకున్న వారమే కదా. ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు మన అందరి జీవితాల్లో ఖచ్చితముగా మరి సహజముగా జరిగేటువంటివే కదా అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీ పిల్లలకు ఏ చదువు ఆయనే డెసిషన్ తీసుకుంటాడు. మీ భర్త మాటింటలేదు, సెటిరైట్ చేసేస్తాడు. నువ్వు సెటిరైట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నంత కాలం ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాడు. యేసు ఒకసారి సెటిరైట్ చేయటం ఆరంభించాడో అప్పుడు నిజమైన శాంతిని మీ ఇళ్లలో మీరు చూడగలుగుతారు. కాబట్టి ప్రియులారా గమనించండి, బైబిల్లో ఉన్న భక్తులు మోషే వంటి వారు, అలాగే అబ్రహాము వంటి వారు, దావీదు వంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా లేఖనాలు ఎరిగిన వారే, లేఖనాలు చదువుకున్న వారే, లేఖనములలో ప్రవీణులైనటువంటి వారే. కానీ లేఖనములు నేర్చుకొనటం మాత్రమే కాదండి, వారు ఏం చేశారంటే దేవుడి మీద అట్లా ఆధారపడిపోయారంతే, దేవుడే జీవితముగా వారు బ్రతికారంతే. కాబట్టి మనకి సంసార జీవితాలు ఉన్నప్పటికీ కూడా దేవుడే మనల్ని నడిపిస్తాడు. హనోకు గురించి ఒక అద్భుతమైన మాట ఆదికాండం 5వ అధ్యాయంలో రాయబడి ఉంది. హనోకు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడని అక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుడితో నడుస్తూ ఉన్నాడట, కుమార్తెలను కుమారులను కన్నాడట. దేవుడితో వెళ్తా ఉన్నాడు, సంసార జీవితం సంసార జీవితమే. దేవుడితో నడుస్తూ ఉన్నాడు, పిల్లల్ని చక్కదిద్దటమే. దేవుడితో నడుస్తూ ఉన్నాడు, వ్యవసాయము వ్యవసాయమే. దేవుడితో నడుస్తూ ఉన్నాడు, వ్యాపారము వ్యాపారమే. దేవుడితో నడుస్తూ ఉన్నాడు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో అతడు కొనసాగించే మానవీయ సంబంధమే. కాబట్టి ప్రతి దైవజనుడికి కూడా మన అందరూ కూడా మన మైండ్ ఎప్పుడు కూడా స్ప్లిట్ అయి ఉండాలి. ఒక 80-85% పూర్తిగా ఎప్పుడు దేవుడి పైనే మన దృష్టి లగ్నము చేసినప్పటికీ కూడా మన కుటుంబాల కొరకైతేనేమిటి, అవసరతల కొరత అయితేనేమిటి, రోజువారీ జీవితం కొరకైతే మీకు ఒక 10-15% మన బ్రెయిన్లో ఒక కంపార్ట్మెంట్ కేటాయించబడి ఉండాలి. అంటే దేవుడి పని ఆపేసి పని ఏది చేయక్కల్లా, దేవుడి పని మానేసి మన కుటుంబాలను మనం చూసుకోగలం. మల్టీ టాస్కింగ్ అంటారు పెద్దలు, మీకు బాగా తెలుసు. అంటే ఈ పని చేస్తున్నప్పుడే హనోకు ఏం చేసేవాడట, భార్యతో సంసారం చేస్తానే దేవుడిని ధ్యానించేవాడట, బిడ్డలకు మంచి చెడ్డలు నేర్పిస్తానే దేవుడి గురించి ధ్యానించేవాడట, పొలంలో వ్యవసాయం చేస్తూనే ఇస్సాకు ఏం చేసేవాడట, పొలములో ఇస్సాకు దేవుణ్ణి యెహోవాని ధ్యానించుచుండెనని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినప్పటికీ కూడా సంసార జీవితాలలో మనము మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా దేవుడే ఈ కంపార్ట్మెంట్లో, ఈ ఇన్నర్ మైండ్లో దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది, జరగాలి ప్రియులారా. అప్పుడే మనము నిజమైన పరిణితి కలిగిన భక్తి స్థాయిని మనము సాధించగలుగుతామనేది జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అదే స్థాయిని అబ్రహాం అయితేనేమిటి, దావీదు గారు అయితేనేంటి, మోషే గారు అయితేనేమిటి, వారు సాధించారు అనేది గుర్తుపట్టండి. ఎంత గొప్ప స్టేట్మెంట్స్ అండి. దేవుడు మోషే గురించి చెప్పాడు, ఇతను నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నిజంగా అటువంటి ఒక సర్టిఫికెట్ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటే ఇక చచ్చిపోవచ్చండి మనం. ఇక రెండో రోజు మనము జీవించడానికి కారణం కూడా అక్కర్లేదు. దేవుడు నోటంట ఈడు, ఇతను పలానా అమ్మాయి పలానా అబ్బాయి నా ఇల్లంతటిలో నమ్మకస్తులని ఒక్క మాట దేవుడు అన్నాడా, ఇక మనం బ్రతకాల్సిన అవసరం కూడా లేదండి. అది చాలు మన జీవితాలకు. ఎంత గొప్ప సర్టిఫికెట్ పొందుకున్నాడండి ఆయన. అలాగే దావీదుని గురించి చెప్పాడు, నా హృదయానుసారుడు అని చెప్పాడు. అబ్రహాము గురించి దేవుడు చెప్పాడు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహామా, నీకు చెప్పకుండా నేను ఏదైనా పని చేస్తానేట్రా, నీ తెలియకుండా యెహోవా ఏదైనా చేస్తాడా, నీకు చెప్పకుండా సొంత కార్యాలు ఏదైనా నేను నిర్వర్తిస్తానా, ఏది చేసినా కూడా నేను అబ్రహాముకి చెప్పే చేస్తాను. కాబట్టి పోరాటాలు సహజము, యుద్ధాలు సహజము. ఇక్కడ ఇజ్రాయేలు పక్షమున భయంకరమైన యుద్ధము. ప్రపంచంలో ఏ ఒక్కడు సహాయము చేయవాడు లేడు. ప్రపంచ పెద్దన్నల లాంటి దేశాలు, సైనిక సంపత్తి కలిగిన దేశాలు దాడి చేసినప్పటికీ కూడా ఎవరు సహాయం చేశారటండి? దేవుడే సహాయం చేశాడు. మన జీవితాల్లో కూడా ప్రియులారా దేవుడే సహాయం చేస్తాడండి. అబ్రహాము గారికి
పోరాటం పెట్టేవాడు ఆయనే, విజయమును ఇచ్చేవాడు కూడా ఆయనే. అబ్రహాము గారికి చెప్పాడు దేవుడు, అబ్రహామా నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నా కోసం ఇచ్చేయి, చంపేయి, బలిచ్చేయి అని దేవుడు చెప్పడం జరిగింది. మరి చెప్పేసి దేవుడు ఊరుకున్నాడా? చెప్పేసి దేవుడు ఖాళీగా కూర్చున్నాడా? చెప్పేసి దేవుడు నవ్వుకుంటా కూర్చున్నాడా? అబ్రహాముకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పింది ఆ దేవుడే, అబ్రహాముకి కుమారుణ్ణి ఇమ్మని అడిగింది ఆ దేవుడే. మరి ఇస్సాకు చనిపోకుండా పొదలలో ఒక గొర్రె పిల్లను సిద్ధపరిచింది కూడా ఆ దేవుడే. కాబట్టి పోరాటం ఉండొచ్చు, యుద్ధం ఉండొచ్చు, ఎవరు మనల్ని విజయ తీరాల వైపు నడిపిస్తారంటే దేవుడు నడిపిస్తాడు. అబ్రహాము ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్నలు, నాన్న గొర్రె పిల్లేది, అన్నీ ఉన్నాయి, తాడు తెచ్చావు, నిప్పు తెచ్చావు, రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఏదని అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అడిగినప్పుడు ఆ తండ్రి యొక్క హృదయం తట్టుకుంటుందంటారా? ఆ తండ్రి మరి కనీసము మరి బ్రతికుండేటటువంటి అవకాశం ఉంటుందంటారా? ప్రియులారా, అబ్రహాముకు తెలియనటువంటి విషయం ఏమిటంటే, ఈ పక్క నుంచి అబ్రహాము కొండెక్కుతూ ఉంటే భారభరితమైన హృదయంతో కుమారుణ్ణి తీసుకుని కొండెక్కుతూ ఉంటే, ఇంకొక పక్క నుండి ఒక గొర్రె పిల్లను కొండ ఎక్కించులాగున చర్యలు దేవుడు తీసుకున్నాడు. ఇస్సాకుకు మాదిరిగా బలవుటకు ఒక గొర్రె పిల్లని ఎన్నో నెలల క్రితమే దేవుడు పుట్టించాడు. ఈరోజు ఆ సందర్భం వస్తుందని తెలుసు, ఆ యుద్ధం అబ్రహాము జీవితంలో వస్తుందని తెలిసే ముందే నెలల కిందట దేవుడు మరి గొర్రె పిల్లను పుట్టించాడు. ఆ గొర్రె పిల్ల సమయానికి వేరే వైపు నుండి కొండపైకి ఎక్కులాగునే దేవుడు చర్యలు తీసుకున్నాడు. ఆ గొర్రె పిల్ల పొదలో చిక్కబడులాగున కూడా దేవుడే ఆలోచన చేసి ఆ కార్యాన్ని కూడా నిర్వర్తింపజేశాడు. ఇంత ప్లానింగ్ చేస్తాడండి ఆయన, అన్నీ ఆయన చేస్తాడు. ఆయన మీద అనుకుంటే చాలు, ఆయన మీద మనకు నమ్మకం ఉంటే చాలు, ఆయనను మనము సేవించే ప్రయత్నం చేస్తే చాలు, ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. కాబట్టి యుద్ధము రావచ్చు, పోరాటము రావచ్చు, విజయాన్ని మనకు ఇచ్చువాడు కూడా దేవుడే అన్న విషయాన్ని గమనించండి. సహోదరులు డిజిఎస్ దినకరన్ గారు మరి ఆయన రాసిన పరలోక దర్శనాలు అనే ఒక పుస్తకంలో అద్భుతమైన మాట రాశారు. మరి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు 3వ ఆకాశములోనికి కొనిపోబడెను అని మనం చూస్తాం కదా. అదే రకంగా ఈ భూమి మీద ఉండగానే మరి ఆయన ఆత్మను దేవుడు పరలోకమునకు కొనిపోయాడట. ఎవరి ఆత్మను? డిజిఎస్ దినకరన్ గారి యొక్క ఆత్మను. మరి అక్కడికి కొనిపోయిన తర్వాత ప్రియులారా, మరి జరిగిన విషయం ఏమిటంటే, అక్కడున్న వింతలన్నీ చూశారట, అక్కడున్న విశేషాలన్నీ కూడా ఆయన చూశారట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగారట, సహోదరుడా దినకరన్ నువ్వు నా సేవ చేస్తావా అని అడిగారట. అంటే ఆయన చెప్పారట, అబ్బాయి బాబాయ్ నేను అవన్నీ చేయనండి అని చెప్పారట. అదేంటయ్యా నా సేవ చేస్తావా అని అడిగితే మరి చేయనని చెప్తా ఉన్నామంటే దినకరన్ గారు చెప్పారట, అయ్యా నీ సేవ చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారో నాకు తెలుసు, వాళ్ళు సంచులట్టుకుని ఇల్లంటా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండవు, ఆ జీవితం నాకు వద్దన్నారట దినకరన్ గారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు నవ్వి చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆయన నవ్వి చెప్పారట, ఓరి అమాయకుడా, వారందరూ వాళ్ళంతట వారు వచ్చేవారా, నేను పిలిచి నా సేవకు వచ్చి మరి నీవు చెప్పిన పరిస్థితిలో ఉన్నవారిని ఒక్కడిని చూపించని దినకరన్ గారిని చూసి దేవుడు అడిగారట. అయితే మరి అప్పుడు మరి దినకరన్ గారు దేవుడికి కొన్ని షరతులు పెట్టారట. మీలాగే సేవకుడు ఆయన, మీలాగే చిన్న సేవకుడు, మనలాగే ఆయన చిన్నగానే పరిచరణ ఆరంభించారు. ఏమని చెప్పారంటే కొన్ని షరతులు దేవుడికి పెట్టారట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు రావాలి, ఓకే వస్తాను. నేను ఎవరిని ఎత్తిమే చేయేస్తే నువ్వు వారిని ఎత్తిమే చేయాలి, ఓకే చెయ్యేస్తాను. మరి నేను వెళ్ళిన చోటల్లా పరిశుద్ధాత్మ కార్యాలు నువ్వే చేయాలి, చేస్తాను అని చెప్పి ఆయన ఒప్పుకొని ఒక వైట్ పేపర్ తీసుకుని యేసుక్రీస్తు ప్రభులు వారు రాసిచ్చారంటండి. ఇందు మూలముగా యేసుక్రీస్తు అను నేను తెలియ చెప్పునది ఏమనగా, నా సహోదరుడైన డిజిఎస్ దినకరన్ పెట్టిన ప్రతి షరతుకు నేను అంగీకరించటమైనది అని రాసి యేసుక్రీస్తు అని సంతకం పెట్టారు. కాబట్టి ప్రియులారా ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేవలం ఏదో ఒక సబ్జెక్టు చెప్పి వెళ్ళిపోవటానికి నేను రాలేదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను వచ్చాను. మీలో కొంతమందికి అనుమానం ఉండొచ్చు, దేవుడు నన్ను వాడుకుంటాడా? నిన్నే వాడుకుంటాడు. దేవుడు నన్ను గొప్ప మరి దైవజనుడిగా తర్ఫీదిస్తాడా? నీకే తర్ఫీదిస్తాడు. దేవుడు జనాంగాలకి నాయకులుగా నన్ను నిలబెడతాడా? మరి నాకు ఆ స్థాయి లేదేమో, ఆ స్థాయిని నీకే దేవుడిస్తాడు. నీవు నమ్మినట్లయితే నీ హృదయంలో ఆమేననుకో, ఆ రకంగా జీవించే ప్రయత్నం చేయి. దేవుడు ఆయన సేవ కొరకు వచ్చిన ఏ యొక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టడు. పోరాటము రావచ్చు, యుద్ధము రావచ్చు, యుద్ధము పోరాటము పెట్టిన వాడు దేవుడే అయినప్పటికీ విజయాన్ని కూడా దేవుడే ఇస్తాడు.
సరాసరి DGS దినకరన్ గారిని యెహోవా తండ్రి గారి వద్దకు కొనిపోయారట. కొనిపోయినప్పుడు యెహోవా తండ్రి గారు DGS దినకరన్ గారిని అడిగారట, ఏవయ్యా DGS దినకరను, మరి నీకు నేను కావాలా, లేకపోతే పరిశుద్ధాత్మ వరాలన్నీ ఒక 10-15 వరాలు, ఎన్ని వరాలు ఉన్నాయో అన్ని వరాలు కూడా లిస్టు చెప్పారండి యెహోవా తండ్రి గారు. నీకు నేను కావాలా, ఈ వరాలన్నీ కావాలా అని అడిగారట. అడిగినప్పుడు ఈయన మనసు ప్రేరేపించేస్తూ ఉండాలట, అబ్బో ఎంత మంచి వరాలు, ఎంత గొప్ప వరాలు, ఈ వరాలన్నీ కూడా నేను పొందుకున్నట్లయితే నేను ఖచ్చితంగా గొప్పగా నా పరిచర్య దీవించబడుతుందని, ఆ వరాలని కోరేసుకోవాలని ఆయన హృదయం ఆతురపడతా ఉందట, తొందరపడతా ఉండి, ప్రభువా నాకు ఆ వరాలే కావాలి తండ్రి అని అడగబోతా ఉండగా పక్కనే ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి చెప్పారట, నువ్వే కావాలని అడుగు అని పక్కనే ఉండి పరిశుద్ధాత్మ తండ్రి చెబుతారు. ప్రశ్న అడిగిన వారు తండ్రి అయిన దేవుడు సరైన సమాధానము చెప్పులాగున మరి దినకరన్ గారిని ప్రోత్సహించిన వారు కూడా ఆ దేవుడే. ఈయన వెంటనే చెప్పారట పరిశుద్ధాత్మ సహాయంతో, తండ్రి అవన్నీ ఉంటాయి పోతాయి, నాకు నువ్వే కావాలని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పారట, నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి నాతో పాటు నేను చెప్పిన పరిశుద్ధాత్మ వరాలన్నీ కూడా నీకు గిఫ్ట్గా ఇస్తా ఉన్నానని చెప్పడం జరిగింది. పిల్లారా, ఎందుకు విస్తరించి సమయము ఎక్కువ అవుతున్నా విస్తరించి ఈ విషయము చెప్పానంటే, మనకి పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా దానిలో నుండి జయించే మార్గము, బయటకు వెళ్ళే మార్గము, ముఖ్యంగా మన సేవకులకు మరి బయలుపరిచేవాడు ఆయనే, మన రెస్పాన్సిబిలిటీ ఆయనదే, మన బాధ్యత ఆయనదే, మనల్ని మరి కడతీర్చవలసిన ఆ యొక్క బాధ్యత ఆయనదే. కాబట్టి మనము మన కుటుంబాల గురించి మనం దిగులక్కల్లా, మన యొక్క సొంత అవసరత గురించి ఆలోచన అవసరమే లేదు, ఏ యుద్ధము మనల్ని ఆపజాలదు. అవన్నీ కూడా మనము దేవుడు పక్షాన యుద్ధము చేయుచుండగా మన పక్షాన ఎవరు యుద్ధం చేస్తాడు? దేవుడు అవసరతల గురించి మనం ముందుకెళ్తా ఉండగా మన అవసరతల గురించి ఆ దేవదేవుడే చూసుకుంటాడనేది మీరు గమనించండి. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడు ధ్యానించము మొదటి గోగు మాగోగు యుద్ధము. దీనికే చాలా సమయము పట్టింది, ఎవరూ ముందుకు రారు. అయితే అంత్యకాలంలో ఏ దేశాలు ఉంటాయో ఆ జాగ్రఫికల్ కండిషన్స్ అన్నీ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. ఎవరూ ముందుకు రారు, అయినప్పటికీ కూడా ప్రియులారా దేవుడే వారి పక్షాన యుద్ధము చేసి మరి వారు విజయము సాధించులాగున సహాయం చేస్తారు. కాబట్టి మొదటి యుద్ధము ఫస్ట్ వార్ ఆఫ్ గోగ్ అండ్ మాగోగు. దీన్ని కూలంకషంగా మీకు చెప్పాను, అర్థమైందని నమ్ముతూ ఉన్నాను. ఇది ఎప్పుడు సంభవిస్తుందంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి కొన్ని నెలల ముందు ఇది సంభవించేటువంటి అవకాశం ఉన్నది. అయితే రెండవ యుద్ధము పరలోకములో జరిగేటటువంటి స్పిరిచువల్ వార్. అది సాతానుకు, సాతాను దూతలకు, అలాగే మికాయేలు దగ్గర ఉన్న సైన్యానికి మధ్యన పరలోకములో జరిగేటటువంటి యుద్ధము. మరి దాని గురించి రేపటి సబ్జెక్టులో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరాసరిగా 3వ యుద్ధానికి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే రేపు చెప్పే టాపిక్కి అది చాలా ఇంటర్ రిలేటెడ్. ఇక 3వ యుద్ధం అనేది హర్మగద్యోను యుద్ధము. ఈ హర్మగద్యోను యుద్ధము అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే, ఇంతకు ముందే మీకు చెప్పాను, 7 ఏళ్ల శ్రమల కాలం యొక్క అంతములో ఈ హర్మగద్యోను యుద్ధము అనేది సంభవిస్తుంది. కాబట్టి ఈ హర్మగద్యోను యుద్ధము గురించి హర్మగద్యోను యుద్ధము గురించి బైబిల్ చెప్పిన విషయాలను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు చదువుతా ఉన్నాను. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయెను. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి 3 అపవిత్రాత్మలు బయలుదేరగా నేను చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాజనమున జరుగు
యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. అయితే ప్రియులారా, ఈ హెబ్రీ భాషలో హార్ మెగిద్దోను అనే ఒక చోటికి కొన్ని సైన్యాలను దేవుడు రప్పిస్తున్న ఈ విధానాన్ని మనం చూస్తాను. అయితే 7 years ట్రిబులేషన్ పీరియడ్లో ఆఖరిలో ఈ యుద్ధము జరుగుతుందని నేను మీకు చెప్పాను కదా. ఈ అబద్ధ క్రీస్తు అనేటటువంటి వ్యక్తి, ఈ అబద్ధ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి, వీరందరూ కూడా ఏం చేస్తారంటే మరి ప్రపంచ నలుమూలల నుండి కూడా సైన్యాన్ని పోగు చేసి ఈ హర్ మెగిద్దో అనే ప్లేస్కు వాటిని మరి తీసుకొని రావటం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యుద్ధము సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్ష రాకడ ఈ భూమి మీద సంభవిస్తుంది. అయితే మీకు ఈ 3 రోజులు మీరు వింటున్నప్పుడు ఏది ముందు ఏది వెనకాన కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అయితే ఆఖరి రోజు ఎప్పుడైతే మనం ఈ టైం లైన్ గురించి ఆలోచన చేస్తామో, ఈ కాలక్రమము గురించి ఎప్పుడైతే మనం చూస్తామో, వరుసగా క్రోనాలజికల్ ఆర్డర్లో ఏది ఎప్పుడు మరి జరుగుతుందనేది మనకి క్లియర్గా విశదమవుతుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇవి అప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షముగా ఆయనే పరము నుండి దిగి వస్తాడు. ఆయనే వారితో యుద్ధము చేసి ఆ యొక్క శక్తులన్నిటినీ కూడా ఆయనే జయించటము జరుగుతుంది. అది హర్మగద్యోను యుద్ధము. హర్మగద్యోను అంటే అర్థం ఏమిటంటే, హార్ అంటే హిల్ అని అర్థం, అంటే కొండ. మెగిద్దో అంటే అదొక ప్రాంతం. ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో నజరేతుకు సౌత్ డైరెక్షన్లో 10 మైళ్ళ దూరంలో ఈ మెగిద్దో అనేటువంటి ప్లేస్ ఉన్నది. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మెగిద్దో ప్రాంతంలో త్రవ్వకాలు జరపగా మరి వారు ఫైండ్ అవుట్ చేసిన విషయాలు ఏమిటంటే, మరి దాని కింద 26 లేయర్స్ ఆఫ్ సివిలైజేషన్స్ ఉన్నట్టుగా వారు కనిపెట్టారు. అంటే 26 నాగరికతలు ఆ మెగిద్దో ప్రాంతములో మరి ఆ లేయర్స్గా ఉన్నట్టుగా వారు త్రవ్వకాలు చేసి కనిపెట్టడం జరిగింది. రాజైన దావీదు ఆ ప్రాంతం నుండి పరిపాలన చేశాడు. ఇప్పుడు రాజైన దావీదు కాలమునకు ముందే 15 సివిలైజేషన్స్, 15 నాగరికతలు ఉన్నట్టుగా వారు గుర్తించడం జరిగింది. అయితే పిల్లారా గమనించండి, ఇప్పుడు ఈ మెగిద్దో అనే ప్రాంతాన్ని సొలొమోను రాజు ఒక ఫోర్టిఫైడ్ సిటీగా అతడు మరి డెవలప్ చేయడం జరిగింది. మరి యుద్ధాలకు అవసరమైన ఒక నగరముగా, మరి ఒక సైనిక సంపత్తిని పోగు చేయుటకు అవకాశం ఉన్న ఒక నగరముగా, ఇంకా చెప్పాలంటే మరి మరి ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ప్రతి వ్యూహములు రచించుటకు ఆమోదయోగ్యమైన ప్రాంతముగా సొలొమోను మిలిటరీ అవసరాల కోసము కేవలము ఈ మెగిద్దో ప్రాంతాన్ని అతడు అభివృద్ధి చేయడం జరిగింది. సొలొమోను దగ్గర ఉన్న 450 మరి ఆ గుర్రాలు, ఆ చారియట్స్, రథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మెగిద్దో ప్రాంతంలోనే స్టేషన్ అయ్యేవి. అలాగే మీకు ఇప్పటికీ కూడా చాలామంది సందర్శకులు ఈ మెగిద్దో ప్రాంతానికి వెళ్ళి చూస్తారు. అక్కడ టూరిజం అనేది చాలా విరివిగా జరుగుతూ ఉంటుంది. కిందకి 186 మెట్లు ఉంటాయి. 186 మెట్ల కింద ఒక వాటర్ స్టోరేజ్ యూనిట్ అనే దాన్ని రాజైన అహాబు తన కాలంలో కట్టించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే భయంకరమైన యుద్ధం వస్తే శత్రువులు మరి ఇజ్రాయేలు ప్రాంతాన్ని ముట్టడి వేసినప్పుడు మరి నగరానికి వాటర్ స్కేర్సిటీ ఉండకుండా, నీటి ప్రాబ్లం రాకుండా ఆ ప్రాంతాన్ని మరి ఆ కింద నీటి నిల్వలను అతడు మరి తయారు చేయటం జరిగింది. అలాగే తర్వాత 2వ యెరోబాము రాజు కాలంలో మరి కరువు అనేది ఇక ఉండకుండా మరి ధాన్యమును దాచుకునేటటువంటి ఒక ఫుడ్ సైలోను కూడా అతడు ఏర్పాటు చేయటము జరిగింది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ మెగిద్దో అనేటటువంటి ప్రాంతము ఈ యెరూషలేముకు యుద్ధ అవసరాలను తీర్చేటటువంటి ప్రాంతముగా, మిలిటరీ అవసరాలను తీర్చేటటువంటి ప్రాంతముగా ఆయా కాలములలో రాజులు దానిని మరి ఏర్పాటు చేయటము జరిగింది. వాస్తవానికి అదొక కొండ కాదు. ఒక రాజు వచ్చి ఒక చిన్న నగరులాగా కొంత ప్రాంతాన్ని నిర్మించడం, తర్వాత ఇంకో రాజు వచ్చి దాన్ని పడగొట్టి దానిపైన ఇంకొక విధానాన్ని కట్టడం, ఇంకో రాజు వచ్చి ఇంకా కట్టడం, అట్లా కట్టుకుంటూ పోయిన తర్వాత అది మరి ఒక హిల్ వంటి ఎత్తైన స్థలముగా, ఒక కొండ వంటి ఎత్తైన స్థలముగా ఈ హర్మగిద్దోను
ఈ మెగిద్దో అనే ప్రాంతము ఆవిర్భవించినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఇప్పటికీ సందర్శకులు మెగిద్దో ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా చూస్తారు. ఆహాబు కాలంలో అయితేనేంటి, సొలొమోను కాలంలో అయితేనేంటి కట్టించినటువంటి కట్టడాలు అక్కడ ఉంటాయి. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు కేవలం టూరిస్ట్ స్పాట్గా ఉంది కదా అది, భవిష్యత్తులో ఒక భయంకరమైన యుద్ధానికి వేదిక కాబోతుంది ఈ మెగిద్దో ప్రాంతం. ఒక భయంకరమైన యుద్ధము, దేవుడే దిగి వచ్చి యుద్ధము చేసేటువంటి ఒక ప్రాంతముగా అది రూపుదిద్దబోతా ఉంది. ఆ రకంగా అది ముందుకెళ్ళబోతా ఉంది భవిష్యత్తులో అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఐగుప్తు ఫరో అయిన తూట్మోస్ III అనే రాజు అతడు చెప్పిన విషయం ఏమిటంటే, ఒక్క మెగిద్దోని జయిస్తే 100 సిటీస్ని జయించినట్టే అని చెప్పాడు. కాన్కరింగ్ మెగిద్దో ఈజ్ ఈక్వల్ టు కాన్కరింగ్ 1000 సిటీస్ అని తూట్మోస్ III అనే ఐగుప్తు ఫరో చెప్పడం జరిగింది. అలాగే నెపోలియన్ చెప్పాడు వరల్డ్స్ పెర్ఫెక్ట్ బ్యాటిల్ ప్లేస్ అని దాన్ని అభివర్ణించడం జరిగింది. అలాగే ప్రియులారా, బయట నుంచి వచ్చే ప్రజలు లోపలికి రావటానికి కేవలము 2 మీటర్ల వెడల్పులోనే ఆ కట్టడాన్ని కట్టారు. ఎందుకంటే శత్రువులు ఎవరైనా లోపలికి మరి హఠాత్తుగా వచ్చినట్లయితే వారిని ఎదుర్కొనుట కష్టం కాబట్టి దారి కొంచెముగా ఉంటే ఒకరొకరుగా శత్రువులు లోపలికి రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని ఆ రకంగా మిలిటరీ అవసరాల కోసమే డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మెగిద్దో ప్రాంతం, దాని యుద్ధము పేరే హార్ మెగిద్దో. ఈ హెబ్రీ భాషలో హార్ మెగిద్దో అంటారు. మనము తెలుగులో అర్మగెద్యోన్ అని పిలుచుకోవచ్చు, ఇంగ్లీష్లో ఆరంగెడియోన్ అని రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాం. అయితే ఈ యుద్ధము 7 సంవత్సరాల శ్రమల కాలానికి ఆఖరిలో జరగబోతూ ఉంది. అయితే ఈ అబద్ధ క్రీస్తు, అలాగే ఈ యొక్క రెండవ క్రూర మృగమైన ఈ అబద్ధ ప్రవక్త అని వారిని ఈ యుద్ధములో వారిని జయించిన తర్వాత దేవాది దేవుడే దిగి వచ్చి ఆ యుద్ధములో వారిని జయించి వీరిరువురిని కూడా అగ్నిగుండములో పడవేస్తాడు. అప్పుడు జరిగేటటువంటి సన్నివేశం. ఈ ఆర్మగిద్దో యుద్ధము జరిగిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానును బంధించడం జరుగుతుంది. తర్వాత 1000 ఏళ్ల నీతి పరిపాలన, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి పరిపాలన ఈ భూప్రపంచం మీద జరుగుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్లోనే చెప్పాను, మరి ఈ 3వ యుద్ధమైన హార్మెగిద్దో ఎలా జరుగుతుందో మీకు చెప్పాను. అయితే ఈ 1000 సంవత్సరాల యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నీతి పరిపాలన ఈ భూమి మీద పూర్తయిపోయిన తర్వాత తిరిగి దేవుడు మరలా ఏం చేస్తాడు, సాతానుని బయటకు విడుదల చేస్తాడు. విడుదల చేస్తారు దేవుడు. అయినప్పటికీ కూడా వాడు తన బుద్ధిని మార్చుకోడు. వాడి వంకర బుద్ధిని వాడు మార్చుకోకుండా ఇంకా మరి ప్రపంచం అంతా కూడా సంచరించి గోగు మాగోగు అనేటువంటి ప్రాంతములను ఆ రాజులను వెంటబెట్టుకొని మరలా యెరూషలేమును వాడు ముట్టడించి ఇంకొక యుద్ధానికి వాడు ప్రేరేపిస్తాడు. ఇదే మానవాళి చరిత్రలో జరగనై ఉన్న ఆఖరి యుద్ధము. దాని పేరే 2వ గోగు మాగోగు యుద్ధము. అయితే ఆ యుద్ధములో దేవుడే విజయము సాధిస్తాడు. ఏ విధంగా అనేది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుతాను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారి మోసపురుచు వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బంధించబడుదురు. కాబట్టి ప్రియులారా గమనించండి, అర్మగద్యోను యుద్ధము జరిగిన తర్వాత దానికి కారణమైన అబద్ధ క్రీస్తును, అయితే అబద్ధ క్రీస్తు అంటే ఎవరు, అబద్ధ ప్రవక్త అంటే ఎవరు, ఈ క్రూర మృగాలు ఎట్లా ప్రపంచం మీదకి రాబోతా ఉన్నాయనేది రేపటి రోజున మనం తెలుసుకుందాం ఇన్ డీటెయిల్డ్గా. కాబట్టి అబద్ధ ప్రవక్త అలాగే అబద్ధ క్రీస్తు వీరిరువురిని కూడా ఆర్మగద్యోను యుద్ధమైన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అగ్నిగుండంలో పడవేస్తాడు. సాతానును సంఖ్యలతో దేవుడు బంధించి ఉంచుతాడు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత తిరిగి సాతానును మరి విడుదల చేయగా మనం చదివాము 7 నుంచి 10 వచనాల వరకు. వాడు తిరిగి మరి ప్రజలందరినీ కూడా మోసపుర్చి, చూడండి, ఆ 1000 ఏళ్ల సమయంలో ఎక్కడా కూడా ఈర్షా ద్వేష అసూయలకు తావులేదు, ఎక్కడా కూడా తిరుగుబాటుకు తావులేదు, ఎక్కడా కూడా అవిధేయతకు తావులేదు. సుఖ సంతోషాల మధ్యన
మరి ప్రజలందరూ కూడా అన్నదమ్ముల్లాగా, ప్రజలందరూ కూడా ఒక తల్లి కన్న బిడ్డలలాగా ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పరిపాలనలో మరి అత్యద్భుతంగా వారందరూ కూడా జీవించసాగుతారు వెయ్యేళ్ళు. ఆ వెయ్యేళ్లలో ఒక యుద్ధం అనేది ఉండదు. ఆ వెయ్యేళ్లలో మరి ఏమి యాక్సిడెంట్స్ అనేవి ఉండవు. ఆ వెయ్యేళ్లలో రక్తపాతం అనేది ఉండదు. ఆ వెయ్యేళ్లలో కనీసము జంతువులు మనుషులను చంపేటటువంటి కార్యాలు అనేవి ఉండవు. ఎందుకంటే నెగిటివిటీ అనేది జీరో. ఎందుకంటే ఆ నెగిటివిటీకి కారణమైన వాడు లేడు కదా. ఆ దుర్మార్గతకు కారణమైన దుర్మార్గుణ్ణి దేవుడు బంధించి ఉంచాడు కదా. అయితే దేవుడు విశ్వ న్యాయాధిపతి. ఆయన ఎప్పుడు కూడా అన్యాయంగా ఏ కార్యాలు చేయడు. మరి ఆఖరిలో ఇంకొక అవకాశాన్ని వీడికి దేవుడు ఇవ్వటం జరుగుతుంది. మరి బయటికి విడిచిపెట్టకుండా అసలు ఒక్క నిమిషం ఆగడన్నాడు. అసలు నిమిషం ఆగడాడు. ఎప్పుడైతే దేవుడు విడుదల చేస్తారో వెంటనే ప్రపంచం అంతా సంచరించి భూరాజులు అందరికీ వెళ్ళిపోయి మరి వాళ్ళందరికీ చెబుతూ ఉంటాడు, ఏంటి పరిపాలన ఎలా సాగుతుంది? బాగానే ఉంది, యేసుక్రీస్తు ప్రభులు వారి పరిపాలన కదా బాగానే ఉందంటే వీడు వెళ్ళి వాళ్ళ చెవిలో ద్వేషం నింపే ప్రయత్నం చేస్తాడు. ఏం పరిపాలన? ఆయనే రాజుగా ఉన్నాడు, ఆయనే అధికారం అంతా కూడా అనుభవిస్తూ ఉన్నాడు, ఆయనే మరి గొప్ప రాజుగా వెలుగొందుతూ ఉన్నాడు. మీకేమొచ్చింది? మీకు ఈ 4 బంగారు చెప్పలు తప్ప ఏమొచ్చినాయి? మీకు ఈ 4 వెండి ఈ విధానాలు తప్ప మీకేమొచ్చినాయి? మీకు ఈ చిన్న జిల్లాకు అధ్యక్షులుగా మిమ్మల్ని చేశాడు తప్ప మీకేమన్నా అధికారం ఇచ్చాడా? పైకేమన్నా మిమ్మల్ని రాజులుగా చేశాడు? అప్పట్లో ఆ కాలంలో పరలోకంలో ఉన్న దూతలందరినీ కూడా ఈ దరిద్రుడు ఇలాగే చెడగొట్టాడు. పరలోకంలో ఉన్న దూతలలో 3వ వంతు వీడి వైపు వచ్చేసారంటే వారిని సృష్టించిన దేవుణ్ణి సైతము ధిక్కరించి మరి నివాస స్థలాలు విడిచిపెట్టి ఈ దుర్మార్గుడి వెంబడి వెళ్ళటానికి దేవకుమారులైన మరి దేవదూతలు మరి ఆలోచన చేశారంటే అసలు దేవుణ్ణి వదిలేసి ఈ దరిద్రుడు వెనకాల వాళ్ళందరూ వచ్చేసారంటే వీడికి అసలు ఎంత గొప్ప కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయనేది ఆలోచించండి. వీడికి ఎంత గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనేది ఆలోచించండి. ఆడి చెవిలో ఏదైనా చెప్పాడంటేనండి వెంటనే మైండ్ మారిపోవలసిందే. కాబట్టి ప్రియులారా గమనించండి, సేవకులమైన మనం ముఖ్యంగా సాతాను స్వరం అనేది మనకి దగ్గరికి చేరటానికి వెళ్ళేదండి. ఎప్పుడైతే నిత్యము ఉపవాసము, విజ్ఞాపన, ప్రార్థనతో ఎప్పుడైతే మనం ఉంటామో ఆ సైతాను స్వరం అనేదాన్నే దేవుడు మన దగ్గరకు రానివాడు. ఎందుకంటే మనకు ప్రార్థన, వివేచన, విజ్ఞాపన, ఉపవాసం, మరి దేవుడి ఎడల భక్తి సాధన రోజు రోజు పెంపొందించుకునే జీవితం మనలో లేకపోతే సైతాను స్వరానికి దేవుడి స్వరానికి మధ్య తేడా మనం గుర్తే పట్టలేం. అసలు గుర్తే పట్టలేం, ఫెయిల్ అయిపోతాం మనం. హవ్వ చెవులో అదే కదా ఊదాడు దుర్మార్గుడు. అప్పుడు దాకా ఆనందంగా జీవించారు, అప్పుడు దాకా ఆహ్లాదకరంగా జీవించారు. ప్రతిరోజు సంధ్యవేళ మరి దేవుడే వచ్చి వారితో ముచ్చటించేవాడట. అంత అద్భుతమైన అవకాశాన్ని మరి పోగొట్టకు దేవుడి యొద్ద నుండి మనల్ని విడదీసేయటమే ఆడి టార్గెట్ అండి. చెవుల్లో వచ్చి అడ్డమైన కోతలు కోస్తూ ఉంటాడు. హవ్వ చెవిలోకి వెళ్ళి చెప్పాడు, ఏమని చెప్పాడండి? హవ్వా మీరు ఈ పళ్ళన్నీ తినొచ్చా అంటే, ఓ మేము తినొచ్చు, యాపిల్కాయ తినొచ్చు, బత్తాకాయ తినొచ్చు, పోమోగ్రానేట్ తినొచ్చు, వాటర్ మెలన్ తినొచ్చు, అన్నీ మేము తినొచ్చు, అన్నీ ఇచ్చాడు దేవుడు మాకంటే. ఆ చెట్టు పైన ఒక కాయ చూడు మెరిసిపోతూ ఉంది, చెట్టు పైన ఒక కాయ ఉంది చూడు భలే తలతల్లాడుతూ ఉంది, సరదాగా దాన్ని ఒకసారి తినొచ్చు కదా అనగానే ఆవిడ అంది, అమ్మో అన్నీ తినొచ్చు కానీ ఆ ఒక్క దాన్ని తినొద్దని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించాడా అంటే ఈ యాపిల్కాయ తింటే ఏం కాదు, ఆ కాయ తింటే అయిపోద్దా? ఈ బత్తాకాయ తింటే ఏం కాదు, ఆ కాయ తింటే అయిపోద్దా? ఊరికే మిమ్మల్ని మోసం చేయటానికి అలా చేశాడు. ఆ కాయ కనుక మీరు తిన్నారంటే మీరు ఆయనలాగే దేవతలుగా మారిపోతారని, మీరు ఆయనలాగే నిత్య మహిమ సంతరించుకున్న వ్యక్తుల్లాగా మీరు మారిపోతారని ఆయన కుళ్ళు. అందుకనే చెప్పాడంటే ఈ హవ్వ అంటుంది, నిజమా? అవునా? ఈ యాంగిల్ నేను ఆలోచించలేదే. అరే నువ్వు కొత్త యాంగిల్ చెప్తున్నావే, అరే కొత్త డైరెక్షన్ నువ్వు నాకు చెప్తున్నావే, దీన్ని నేను ఎప్పుడు ఆలోచించలేదే అని వేసేసాడు కదా, పోసేసాడు శేషం చెవులో. ఆడింక అవ్వ దగ్గరుండి కార్యము చేయించాల్సిన అవసరం లేదు, పెట్టాల్సిన పెంట పెట్టేశాడు, పెట్టాల్సిన గొడవ పెట్టేశాడు, ఆ హృదయంలో నాటాల్సింది నాటేశాడు, చెవులో పోయాల్సింది పోసేసాడు. వాక్యం ఏం చెబుతుందండి? అప్పటి నుండి ఆ పండు హవ్వకి ఎలాగో కనిపిస్తుందంట, చూచుటకు రమ్యమైనదిగా కనిపిస్తుందంట. ఇంకెట్లా కనిపిస్తుందంట? ఒక ఆహ్లాదకరమైన పండుగ పండు ఆ హవ్వకు కనిపిస్తుందంట.
ఏమ్మా అవ్వమ్మ గారు నిన్నటిదాకా కనిపించలేదే, నిన్నటిదాకా మామూలు పండుగనే కనిపించిందిగా, నిన్నటిదాకా మరి సహజమైన పండుగనే కనిపించిందిగా, ఇప్పుడు నీ కన్నులకు రమ్యమైనదిగా, ఆ కన్నులకు రమ్యమైనదిగా ఆ ఆ యొక్క పండు ఇప్పుడు నుంచి నీకు ఎలా కనిపిస్తుందంటే, వేసేసాడు విత్తనం, పోసేసాడు సీసం, చెవులో పెట్టాల్సిన ఆ ఫిట్టింగ్ అంతా కూడా ఆడి పెట్టేశాడు. ఆ దరిద్రుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఆడికున్న కన్విన్సింగ్ స్కిల్స్ మామూలు కన్విన్సింగ్ స్కిల్స్ కాదండి, ఎంతటి వారినైనా వాడు పాడు చేసేస్తాడండి. అందుకనే బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటో తెలుసా? అంత్యకాలంలో ఏర్పాటు చేయబడ్డవారు సైతం ఏమైపోతారట? తప్పిపోతారట. ఏర్పాటు చేయబడ్డవారు సైతం ఏమైపోతారట? తొలగిపోతారట. ఇప్పుడు మన అందరం కూడా 4 ముక్కలు నేర్చుకుని మనం అనుకుంటాం, అబ్బో నేను ఎంత జ్ఞానవంతుడినో అనుకుంటాం. 4 పాటలు పాడి అమ్మో నా స్వరము ఎంత గొప్ప స్వరము అని మనం పొంగిపోతూ ఉంటాం. నేను ఇటువంటి ప్రసంగాలు ఒక 4 ప్రసంగాలు చేసేటోకి అబ్బో నాకు బోల్డు తెలిసిపోయింది అని నేను అనుకుంటాను. ప్రియులారా, నీకు తెలియాల్సింది పాట కాదు, నీకు తెలియాల్సింది ప్రార్థన ఒకటి మాత్రమే కాదు, నీకు అర్థం అవ్వాల్సింది వాక్యం ఒకటే కాదు, మరి వాడిని జయించుట ఎట్లా అనేది నీకు తెలియాలి. ఆ దరిద్రుడి స్వరము వినకుండా ఉండుట ఎట్లా అనేది నీకు తెలియాలి. ఎవరైనా ఏదైనా నీది మాట్లాడితే నీతో వారిలో నుండి సైతాను మాట్లాడుతూ ఉన్నాడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా అని గుర్తు పట్టగలిగిన ఒక వివేచన కలిగిన హృదయం నీకు కావాలి. ఎందుకంటే వాడెవడట? మ్యానిపులేటర్. మొదటి నుంచి అబద్ధికుడాడు. అబద్ధం అనేది కొత్తగా నేర్చుకుని ట్రైనింగ్ పొందలేదాడు, ఆడికి ట్రైనింగ్ ఇవ్వలేదు అబద్ధం గురించి. ఆడు అబద్ధానికి జనకుడు, ఆడు పుట్టిందే అబద్ధంలో, ఆడి బ్రతికే అబద్ధంలో, ఎవరినైనా కన్విన్స్ చేస్తాడండి. కాబట్టి ప్రియులారా గమనించండి, మన ఇళ్ళ దగ్గరికి కూడా ఆడు రావడానికి వీల్లేదు, మన గుమ్మంలో కూడా ఆడు ప్రవేశించడానికి వీల్లేదు. మనం ఎక్కడ ఉన్నామంటే ఒక 100 కిలోమీటర్ల అవతల హైదరాబాద్లో మనం ఉన్నామంటే ఆడు విజయవాడలో ఉండాలి. అంత దూరాన్న వాడిని పెట్టగలగాలి. ఆ స్పిరిచువల్ కెపాసిటీ మనందరూ కూడా పొందుకోవాలి. చూడండి, 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభులు వారి నీతి పరిపాలనని అనుగ్రహించారు, వారు అనుభవించారు ఆ ప్రజలందరూ. 1000 సంవత్సరాల హింస అనేదే లేదు, 1000 సంవత్సరాలకి వాళ్ళకి ఆకలి దప్పికలు అనేవి పూర్తిగా తెలియదు, చక్కటి ఆహారాన్ని భుజించారు వాళ్ళు, వాళ్ళకి దేంట్లో కూడా టెన్షన్ అనేది లేదు. అంత అద్భుతమైన పరిపాలన చూసిన తర్వాత కూడా, యెహోవా తండ్రి యొక్క అద్భుతమైన పరిపాలన చూసిన తర్వాత కూడా దేవకుమారులు ఎలాగైతే ఈ సైతానుగాడు వెనకాల వెళ్ళిపోయారో, మూడింత ఒకరు ప్రతి ముగ్గురులో ఒకడు ఎట్లాగైతే వెళ్ళిపోయాడో, హవ్వ దేవుడి యొక్క ప్రేమను చూసిన తర్వాత కూడా ఆదాము హవ్వలు వాడి మాటనే ఎట్లాగైతే గౌరవించారో, సేమ్ అదే విధంగా ఈ అంత్యకాలంలో 1000 సంవత్సరాల అద్భుతమైన ఆశ్చర్యకరమైన నీతి సూర్యుడే పరిపాలించిన పరిపాలనను చూసిన తర్వాత కూడా వీడొక్క విత్తనము వేయగానే, చెవులో చెప్పాల్సిన 4 సోది కబుర్లు చెప్పగానే మొత్తం మారిపోతారండి చాలామంది దేవుడి మీద తిరుగుబాటు చేస్తారండి. 1000 సంవత్సరాల్లో కనీసం దేవుడి మీద చిన్న ఈసనత్తు అనుమానమైనా కూడా రానటువంటి ప్రజలు, భూరాజులు వీడి మాటలు విని ఏం చేస్తారట? యెరూషలేము బయట, దేవుని పట్టణము బయట వారందరూ కూడా ఏమవుతారంటండి? మరి పోగవుతారట. పోగయి దేవుడి మీదే యుద్ధము చేయుటకు వారు పూనుకుంటారట. ఇదే చరిత్రలోని ఆఖరి యుద్ధము. దీని పేరే రెండవ గోగు మాగోగు యుద్ధము. ప్రిలారా, అయితే ఏసయ్య కాలు కూడా కదపరు, ఏసయ్య చేయి కూడా పైకెత్తరు, ఏసయ్య కనుసైగ కూడా చేయరు. ఏం జరుగుతుందట? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి, కత్తులతో పని లేదు, పిస్టలతో బాంబులతో పని లేదు, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి యెరూషలేము చుట్టుపక్కలంతా కూడా వీరు మోహరించున్నారు కదా, మీరు సినిమాలో గ్రాఫిక్స్లో చూసినట్లు ఆ చుట్టుపక్కలంతా కూడా అగ్ని, మరి అవన్నీ కూడా కురిపించబడి వీరందరూ కూడా లయమైపోతారు, నశించిపోతారనేది గమనించాలి. ఇక్కడలో మానవాళి యొక్క చరిత్రకు స్వస్తి. తర్వాత ధవల సింహాసన తీర్పు జరిగిపోతుంది. దాని తర్వాత ఈ యుగము అంతమైపోతుంది. దాని తర్వాత నూతన యుగములోనికి మనం ప్రవేశిస్తాం. ఆ నూతన యుగములో పళ్ళు కొరుకుట కానీ మరి నెగిటివ్ ఎలిమెంట్స్ ఏమి కూడా ఉండుటకు అవకాశము లేదు. ఎందుకంటే వీటన్నిటికీ కారణమైన వాడిని దేవుడిక శాశ్వతముగా అగ్నిగుండంలో పడవేశాడు కాబట్టి వాడిక బయటికి వచ్చుటకు అవకాశము లేదు, వాడెప్పటికీ కూడా బయటకు రాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, 4 యుద్ధాల గురించి, మరి ముఖ్యంగా 3 యుద్ధాల గురించి కూలంకషంగా మనం తెలుసుకోవడం జరిగింది. మొదటి గోగు మాగోగు యుద్ధము, మరి అర్మగద్యోను యుద్ధము,
అలాగే మరి రెండవ గోగు మాగోగు యుద్ధం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. సమరైజ్ చేసి నేను క్లోజ్ చేస్తాను ఒక 5 నిమిషాల్లో. ప్రియులారా, మొదటి గోగు మాగోగు యుద్ధము 7 సంవత్సరాల శ్రమల కాలానికి ముందు జరుగుతుంది. రష్యా దేశము మరి అక్కడ నేను చెప్పిన దేశాలన్నిటితో అలయన్స్గా మారి ఇజ్రాయేలు పైకి యుద్ధానికి వెళ్తారు. ఇజ్రాయేలుకు అనుకూలముగా మాట్లాడు వారెవరో కూడా మనం ధ్యానించడం జరిగింది. అయితే ఏ నరుడు ఏ దేశము ఇజ్రాయేలుకు సహాయము చేయదు, కానీ దేవదేవుడే ఇజ్రాయేలుకు సహాయము చేసి వారికి విజయాన్ని ఇస్తాడు. రెండవది అర్మగద్యోను యుద్ధము 7 సంవత్సరాల శ్రమణ కాలములో జరిగేటటువంటి ఆఖరి యుద్ధము. అయితే ఆ యుద్ధముతోనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్ష రాకడ ఆ యుద్ధముతోనే ఈ భూమి మీదకు జరగబోతుంది. ఆ యుద్ధములో దేవుడు మరి విజయాన్ని సాధిస్తాడు. తర్వాత 1000 ఏళ్ల నీతి పరిపాలన తర్వాత సాతానును తిరిగి దేవుడు బయటకు తీసుకొని రాగా రెండవ గోగు మాగోగు యుద్ధము. వాడి బుద్ధి మార్చుకోకుండా ప్రపంచమంతటి నుండి కూడా ప్రజలను మరలా భూరాజులను పోగేసుకుని దేవుడి మీద యుద్ధానికి వస్తాడు. మరి ఆకాశము నుండి అగ్ని కురిపించబడి మరి వారందరూ కూడా లయమైపోయేటటువంటి పరిస్థితులు, తర్వాత నూతన యుగము. అయితే ఈ యుగము సమాప్తం కాబోతోంది, ఈ యుగము అంతం కాబోతోంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి మీరు వింటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పటం జరిగింది, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచుట మీరు చూస్తారు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ మరి వివిధ బైబిలికల్ ప్రాఫెసీస్లో కానీ ఎండ్ టైమ్స్ గురించి ఏవైతే ప్రవచనాలు చెప్పబడినవో అవి జరుగుతాయి అన్న ఆశ ఇదివరకు మనందరికీ ఉండేది. కానీ ఇప్పుడు కళ్ళ ఎదురుగా అవి జరుగుట ప్రారంభం, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అవన్నీ కూడా అన్ఫోల్డ్ అవటం ఉండటాన్ని ఈ ప్రపంచము మనందరూ కూడా మనం చూస్తూ ఉన్నాము అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ప్రియులారా, రాకడ ఎంతో దూరంలో లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అతి తొందరలో వస్తానన్న యేసురాజు రాకమానునా అని భక్తుడు రాసిన పాట చందముగా ఆయన ఖచ్చితంగా రాబోతా ఉన్నాడు. కాబట్టి సేవకులమైన మనందరము కూడా ఒక పక్క నుంచి మన కుటుంబాలను చూసుకుంటానే వ్యూహము కలిగి సేవ చేయాలి. ఒక పక్క నుండి మన బిడ్డలను తీర్చిదిద్దుకుంటానే ఒక పక్క నుండి మన కుటుంబము అపవాదికి చేతికి వెళ్లకుండా మనం కాపాడుకుంటానే అనేక మందిని దేవుడు యొద్దకు మరి తీసుకొని రావాలి. ఇప్పుడు మీలో అనేక మందికి కొత్తగా సేవకు వచ్చిన వారు మీలో ఉన్నారు. కొత్తగా సేవకు రావాలని అభిలాష కలిగిన వారు మీలో చాలామంది ఉన్నారు. నీలో అనుమానం ఉండొచ్చు. ఏమిటా అనుమానం అంటే, దేవుడు నన్ను వాడుకుంటాడా? అయితే నేను చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తా ఉన్నాను ప్రియులారా, నీకు అనుమానం ఉన్నట్లయితే నువ్వు అనుమాన పడవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను వాడుకుంటాడు. యజమానుడు వాడుకొనుటకు ఆమోదయోగ్యమైన పాత్రగా ఆయన నిన్ను మారుస్తాడు. యజమానుడు వాడుకొనుటకు ఉపయోగకరమైన పాత్రగా నిన్ను ఆయన సానబెడతాడు. నీకు ఆయన షైనింగ్ ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అంత కరెక్ట్గా ఎలా చదువుతారండి మీరు? మీకు ఎలా తెలుసు అని మీరు అడిగినట్లయితే నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత పనికిమాలిన వాడిని నేనే. ఈ ప్రపంచంలోనే వేస్ట్ మెటీరియల్, స్క్రాప్ మెటీరియల్, అన్యూజ్డ్ మెటీరియల్, ఉపయోగకరము లేని మెటీరియల్ ఏదైనా ఉందంటే అది మనమే. అంటే నేనేదో గొప్ప కోసం చెప్పట్లేదు. మా తల్లికి ఫోన్ చేయండి, అదే సాక్ష్యం చెప్తారు. మా తండ్రికి ఫోన్ చేయండి, అదే సాక్ష్యం చెబుతారు. నన్ను గురించిన ఎరిగిన వారి ఫోన్ నెంబర్లు కావాలంటే మరి అడ్మిన్ వారిని ఇమ్మని చెబుతాను. వారందరినీ ఫోన్ చేసి మీరు కనుక్కోండి. నా పేరు ఎత్తగానే అల్లూరి సత్యవర్మ అని కూడా చెప్పక్కర్లేదు. అల్లూరి అని చెప్పగానే ఆడుత్తి పనికి మాలినోడు, ఆడుత్తి పనికి మాలినోడు అని చెప్పేస్తా. నాకు ఏది రాదండి. ఐ ఆమ్ ద మ్యాన్ ఆఫ్ జీరో టాలెంట్. ఐ ఆమ్ ది మ్యాన్ విత్ జీరో టాలెంట్స్, విత్ నో టాలెంట్. నాకేమీ రాదు. ఈ ప్రపంచంలో ఉన్న స్క్రాప్కు సమానమైన వ్యక్తిని నేను. నన్ను దేవుడు వాడుకుంటున్నాడంటే ఈ ప్రపంచంలో దేన్ని నేను వాడుకుంటాడు. నన్ను దేవుడు వాడుకుని అనేక స్థలాలకు దేవుడు నన్ను తీసుకెళ్తా ఉన్నాడు. అనేక మీటింగ్స్లో దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. అనేక బహిరంగ సభలలో ఆయన శక్తిని బలాన్ని ఇచ్చి ఆయన కొరకు ఉపయోగపడే పాత్రగా, ఆయన మాటలకు చెప్పే సాధనముగా దేవుడు నన్ను నిలబెట్టాడు. కాబట్టి ఈ స్క్రాప్ మెటీరియల్, అత్యంత లీస్ట్ మెటీరియల్, లెస్ కాస్ట్లీ మెటీరియల్ అయిన నన్నే దేవుడు వాడుకుంటా ఉన్నాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. అందులో అనుమానము లేదు. నాకంటే, ఇంకా చెప్పాలంటే మీ డైరెక్టర్ గారు రాజ్పాల్ గారి కంటే కూడా గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీలో అనేకులను మీరు నమ్మండి. అయితే దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రియులారా, మనము నమ్మలేము. సేవకు నేను అభిషేకించబడ్డాను. ఒక్క రాత్రిలోనే
చేస్తా. అప్పటికే నాకు 80,000 శాలరీ 4 సంవత్సరాల కిందట. ఒకే ఒక్క రాత్రిలోనే దేవుడిచ్చిన పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదిలేసి ఆన్ ది రోడ్స్ ఒక్క రాత్రిలోనే రోడ్డు మీదకి వచ్చాను. ఆ రాత్రి ఆ రోజు నా మనసులో అనేకమైన భయాలు. మనకు రేపు నుంచి ఫుడ్ ఎలాగా, పోనీ నేను ఒక్కడనే ఉంటే పర్లేదు, ఏ ₹5 భోజనమో ప్రభుత్వం వారు పెట్టేసి అన్నా క్యాంటీనో ఆ క్యాంటీనో ఈ క్యాంటీనో ప్రభుత్వ క్యాంటీన్లో తినేస్తాను, మరి నాకేమో భార్య ఉన్నది, మరి బిడ్డలున్నారు, వీళ్ళ సంగతి ఏమిటని ఎన్నో అనుమానాలు ఆ రాత్రి, ఎన్నో అనుమానాలు ఆ రోజు. కానీ దేవుడు, నిజం చెప్తున్నాను, నేను గొప్పగా చెప్పట్లేదు, దేవుడు పిలవగానే నేను వచ్చానని బలవంతంగా నన్ను రప్పించాడు. ఆయన బలవంత పెట్టాడు, తొందర పెట్టాడు, లెగుస్తావా లేవా అని చెప్పి ఇంకా నన్ను ఏదో ఒకటి చేసేస్తాడని భయపడే వచ్చాను. ఒప్పుకున్నాను, ఆయన ఎదురుకుండా అబద్ధం చెప్పకూడదు, మీ ఎదురుకుండా బిల్డప్ ఇవ్వకూడదు. ఏమని దేవుడు రమ్మంటే నేను సమస్తాన్ని త్యాగము చేసి వచ్చాను ప్రియులారా అని చెప్పకూడదు. ఎందుకంటే ఆయన తెలుసు నేను వచ్చింది వాస్తవం అయినప్పటికీ కూడా నన్ను బలవంత పెట్టాడు, నన్ను తొందర పెట్టాడు. నాకు వేరే చాయిస్ అనేది లేకుండా చేసి ఒక్క రాత్రిలో నన్ను నడి రోడ్డు పైన ఆయన నిలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రియులారా, నేను ఇంకొక సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాను, గమనించండి. ఆ రోజు నుండి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ టిల్ టైం వరకు ఏ రోజు నేను వెనుగు తిరిగి చూడలేదు. ఏ ఒక్క వ్యక్తి దగ్గర ₹1 అప్పు అడగలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సహాయము చేయాలని అడగలేదు. నాకు కావలసిన దానికంటే ఇంకా చెప్పాలంటే సమృద్ధి కాదు, రెట్టింపును రెట్టింపు. అది ఆర్థికంగా అయితేనేమిటి, ఆరోగ్యపరంగా అయితేనేంటి, నేనేంటి, నా బిడ్డలేంటి, మరి నా భార్య ఏంటి, ఎప్పుడూ ఒక పూటైనా హాస్పిటల్కి వెళ్ళకుండా, ఒక్క 4 రోజులు హాస్పిటల్కి వెళ్తే అయిపోతుంది నా బతుకు. 4 రోజులు హాస్పిటల్కి వెళ్తే నా బతుకు బస్ స్టాండే. కానీ ఎవరో తెలుసు, దేవుడు తెలుసు. ఒక్కరోజు ఒక్క పూట 1 గంట కూడా ఆసుపత్రికి నేను, నా భార్య, నా బిడ్డలు వెళ్లకుండా ఆయన కాపాడాడు. ధనాన్ని ఇచ్చాడు, పేరునిచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, చేతిలో ఈ జీవగ్రంథాన్ని ఇచ్చాడు. చెప్పాడు, నువ్వు గాడిద లాంటోడివి, తిరుగు, నువ్వు గాలిపటం లాంటోడివి, నువ్వేం చేయాలో ఆలోచన చేయక్కలేదు, నువ్వు ఆకాశంలో నుంచో, గాలిని నేను విసరజేస్తాను, గాలి ఎటు విసిరితే అటు, నేను ఎటు నడిపిస్తే అటుపో. ఈరోజు గాలి ఇటు విసిరింది కాబట్టి ఆయన ఇటువైపు నన్ను నడిపించాడు. కాబట్టి ఈ ప్రాంతానికి మీ అందరి ముందుకు నేను రావటం జరిగింది. కాబట్టి ప్రియులారా, అందరినీ దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా వాడుకుంటాడు. నేను అభిషేకం అయిన తర్వాత అప్పటికి నాకు బైబిల్లో పెద్దగా విషయాలు ఏమి కూడా తెలియవు. నేను చాలా బాధపడ్డాను. ప్రభువా, మరి నాకేం రాదు, నాకేం తెలీదు, నేనేం చేయాలి? మరి సేవకైతే వచ్చేసాను, అభిషేకం అయితే దేవుడు చెప్పాడని నేను చేయించేసుకున్నాను. అసలు మనల్ని సేవకు పిలిచేవాడెవడో, మన పరిచర్యకు పిలిచేవాడెవడో, అసలు మనం సేవలో ఉన్నామని ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు కదా. ఏంటి ప్రభువా, ఇది నేను 4 రోడ్ల జంక్షన్లో నేను బ్లాక్ అయిపోయాను అని మనసులో అనేకమైన ఆందోళనకరమైన ఆలోచనలు వచ్చేవి. అయితే నేను సేవకు వచ్చాను, మరి ఎట్లా సేవ, ఎట్లా ముందుకు, ఏం చేయాలి, ఏం చేయడానికి పాలుపోవట్లే. మరి దేవుడు సేవ ఎట్లా నడుస్తుందో మీకు తెలియటానికి చెబుతా ఉన్నాను. తెల్లారి పొద్దున్నే ఒక వ్యక్తి వచ్చాడండి. పొద్దున్నే 6:30కు వచ్చేసాడు. ఆయన వచ్చి అంటాడు, అయ్యగారు మీకు అభిషేకం అయింది కదా? అవునండి అయింది. మీరు వచ్చే మంగళవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఏంటి బాబు, వచ్చే మంగళవారం మా ఇంట్లో ప్రార్థన పెట్టారండి? నువ్వు అడ్రస్ కనుక్కొని వచ్చావా, అడ్రస్ కనుక్కోకుండా వచ్చావా? అడ్రస్ కనుక్కుంటాం ఏంటండి, మీకోసమే నేను వచ్చాను. రాత్రి నాకు దర్శనం వచ్చింది, రాత్రి నాకు కల వచ్చింది, దేవుడు నిన్ను చూపించాడు, నువ్వే రావాలంటాడు ఆయన. నేను అన్నాను, బాబు నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నాకేమీ రాదు, నాకేమీ తెలీదు, భయం. మరి చాలామంది దైవజనులు ఉన్నారు, ఎవరొకరిని తీసుకెళ్ళి ఇంటికి ప్రార్థన నడిపించుకోవాలంటే యేసు ప్రభు నాకు నిన్నే చూపించాడు, నువ్వే రావాలి. నేను భయపడ్డాను, బాబు ఇవన్నీ కాదండి, చూద్దాంలేండి మళ్ళీ అని చెప్తే వెళ్ళిపోయాడు. మళ్ళా తెల్లవారి పొద్దున వచ్చేసాడు ఆయన. మళ్ళా తెల్లవారి పొద్దున వచ్చేసి చెప్పాడు, మా ఆవిడికి కూడా రాత్రి దర్శనం వచ్చింది, మా ఆవిడికి కూడా రాత్రి కాలం వచ్చింది, యేసు ప్రభు నిన్నే చూపించాడు, నువ్వే రావాలి, నువ్వు వస్తేనే కార్యం జరుగుతుందంట. నేను ఏమన్నా పెద్ద పోటీగానే ఏంటి, నేను వెళ్తే కార్యం జరగడానికి? నన్ను బలపరచుటకు దేవుడు ఆ వేదికను వాడుకున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే పిల్లారా, మళ్ళీ ఎవడు పిలుస్తాడు, మనం ఎక్కడికి సేవకి వెళ్ళాలి, మనం ఎక్కడ ఇది చేయాలని ఏం అక్కలేదు. యజమాని చేతికి అప్పచెప్పేసుకున్నారా, యజమాని చేతిలో పడిపోయారా, ఆయన లిస్టులో కౌంటింగ్లోకి వచ్చేసారా మీరు? మీకు ఏ రోజు ఎక్కడ డ్యూటీ వేయాలనేది ఆయనే నిర్ణయిస్తాడు. బ్రతికినంత కాలము 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఎవరిని దూషించరాదు, ఎవరిని ద్వేషించరాదు. 2, అక్షరము వెనకున్న ఆత్మను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 3, ప్రార్థన ఉపవాసాలతో నిత్యము మీ జీవితాలని కట్టుకునే ప్రయత్నము చేయండి. దేవుడికి మనం లోబడిపోవాలి. మోసేవలే
అబ్రహాము వలె దేవుడికి మనము లోబడిపోవాలి, దేవుడికి మనము లొంగిపోవాలి, దేవుని మార్గంలోనికి మనం వచ్చేయాలి తప్ప మన మార్గంలోనికి దేవుడు రాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతలా లొంగిపోయి అంతలా నమ్మకస్తులుగా మరి దేవుని యొద్ద మనము ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు కూడా చేసేటటువంటి ఒక ప్రార్థన అది మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏమిటంటే, ప్రభువా నా జీవితంలో జరిగిన మంచి అంతటికి కారణము నువ్వే, నా జీవితంలో జరిగిన చెడు అంతటికి కారణము నేనే. నేను ఎక్కువగా చేసే ప్రార్థన ఇదే. నా జీవితంలో జరిగే మంచి అంతటికి కారణము నువ్వే, నా జీవితంలో జరిగిన చెడంతటికి కారణము నేను తీసుకున్న నా సొంత నిర్ణయాలే. ఇదే ప్రార్థన చేస్తాను. నేను నా మనసులో ఒకటే ఉంటుంది, నేను దేవుడి పనివాడిని, నేను దేవుడి దగ్గర జీతగాడిని, నేను దేవుడి యొద్ద పాలేరుని. ఆయన పని చేస్తేనే ఆయన నాకు జీతం ఇస్తాడు, ఆయన పని చేస్తేనే ఆయన నాకు కూలి ఇస్తాడు. కాబట్టి మరి 4 సంవత్సరాలుగా ఆయన పనిలో మరి నేను కొనసాగుతూ ఉన్నాను. మరి నా కుటుంబం కూడా నాకెంతో సహకరిస్తూ ఉన్నారు. అలాగే మీరు కూడా మరి నా గురించి, నా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఈరోజు అంత్యకాలంలో జరగబోయే యుద్ధాలు, దాని వెనక ఉన్న ప్రస్తుత దేశాల యొక్క పాత్ర గురించి మనం తెలుసుకున్నాం. రేపటి దినమున మరి యుగాంతపు క్రూర మృగాలు, ఘటసర్పపు వికటాట్టహాసం అనేది మరి క్రూర మృగాలు మరి ఎట్లా బయలుపడబోతూ ఉన్నాయి, ఈ ప్రపంచము ఎటువైపు 7 సంవత్సరాలలో అవి నడిపించబోతూ ఉన్నాయి అనేది కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నా కోసం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంతవరకు కూడా ఓపికతో విన్నందుకు వందనాలు. మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో మరి అడ్మిన్ గారికి, టెక్నికల్ టీంకి తెలియజేసినట్లయితే నేను ఇంకా స్పీడ్గా చెప్తా ఉన్నానా, స్లోగా చెప్పాలా, మీకు అర్థమయ్యేటట్టు ఏం చేయాలన్న విషయాలు నేను కూడా మరి తెలుసుకొని ఆ రకంగా రేపటి నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియులారా, యుద్ధము యెహోవాదే. మరి సకల మన జీవితంలో ఉన్న యుద్ధాలన్నిటినీ కూడా విజయాన్ని ఆయనే ఇస్తాడు. కాబట్టి మనందరి జీవితాలలో గొప్ప విజయాన్ని దేవుడిచ్చి నడిపించునుగాక. మీ అందరికీ నా వందనాలు. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాజుపాల్ అయ్య గారికి, మరి వారి కుమారుడు జాషువా రాజుపాల్ గారికి, అలాగే సీనియర్ ఫ్యాకల్టీకి, మరి తమ్ముడు విజయ్ గారు మరి ఎంతసేపు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. వారికి చాలామంది పేర్లు నాకు తెలియవు. పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. ఆమేన్. మరి ముగింపు ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా యెహోవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. అల్పులము, దీనులము, పనికిరాని వారము, పెంట కుప్పలపైన ఉన్న వారము తండ్రి నాయన ప్రభువా, అలనాడు గాడిదపైకి నువ్వెక్కి గాడిదకు అందాన్నిచ్చు, గాడిదపైకి నువ్వెక్కి ఆ యెరూషలేము వీధులకే అందాన్నిచ్చు, గాడిద పైన నువ్వెక్కి ప్రభువా ఊహించశక్యము కాని గొప్ప కార్యాలు అలనాడు మీరు చేశారు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ గాడిదను మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. ప్రభువా, మీ నామమే హెచ్చాలి, మేము తగ్గాలి. మరి ఏదైతే తండ్రి నాయన చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో మరి అవి మా జ్ఞానము కాదు, మీరిచ్చినటువంటి తలంపులే అని నమ్ముతా ఉన్నాను. మీరిచ్చినటువంటి ఆలోచనలేని మహిమ ఘనత ప్రభావములు మీకే అధిరోహిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఈ రోజున మరి యుగాంతములో జరగబోయే యుద్ధాల గురించి దాని యొక్క పిక్చర్ని మీరు కళ్ళ ముందుంచారు, మీకు స్తోత్రాలు. మరి అర్థమవులాగున వివరించుటకు మీరు కృపణిచ్చారు, మీకు స్తోత్రాలు. మరి తండ్రి నాయన, నీ బిడ్డలు ఎవరైతే తండ్రి వీటన్నిటినీ కూడా విన్నారో వారి హృదయములో భద్రపరుచుకొని మీరు నాకు తెలియజేసిన విషయాల కంటే మరి శ్రేష్టమైన విషయాలను, ఈ విషయాలను వారు తిరిగి ధ్యానిస్తూ ఉండగా మీరు వారిని తెలియచేయండి, మీరు వారికి తెలియజేయండి. యజమానుడు ఉపయోగించుకొనుటకు కావలసిన మంచి పాత్రగా తండ్రి వారందరినీ కూడా మీరు తీర్చిదిద్దండి ప్రభువా. ఇప్పుడే మీ ఆత్మతో వారిని తాకండి, మీ శక్తితో వారిని తాకండి, మీ బలముతో వారిని తాకండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలు పటాపంచలవులాగున సహాయం చేయండి. వారి సేవకు ఆటంకముగా నిలుస్తున్న ప్రతి ఒక్క ఆయుధము, విరోధముగా ఉన్న ఆయుధము తగలబడులాగున కృప చూపించండి ప్రభువా. వారు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే 100 రెట్టింపు విజయాన్ని వారి కుటుంబాలలో మీరు దయచేయండి. అవును తండ్రి, సేవకులు మొదటిగా వారి కుటుంబంలో ఉన్న
పోరాటాలు సద్దుమణిగితేనే, వారి కుటుంబంలో ఉన్న సమస్యలు అలజడి ఆ తీవ్రత తగ్గితేనే మరింతగా స్వేచ్ఛగా నీ సేవ చేయగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభువా, మా యుద్ధములన్నీ కూడా నీకు సమర్పిస్తూ ఉండగా తండ్రి, మా అందరి యుద్ధములలో పోరాటములలో తండ్రి మా అందరికీ మీరు విజయాన్ని దయచేయండి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ కూడా తండ్రి, ఇప్పటికే సేవ చేస్తున్న వారు అనేకులు ఉన్నారు, వారి పరిచర్యలను నూరంతలుగా దీవించండి. సేవ కోసము తీర్మానించబడ్డ వారు తండ్రి నాయన ప్రభువా, ఇప్పటి నుండి సరి అయిన పునాది మీద వారు వేయబడి, నీ వాక్యం అనే పునాది మీద, నీ పరిశుద్ధాత్మ అనే పునాది మీద, ఉపవాసం అనే పునాది మీద, ప్రార్థన అనే పునాది మీద తండ్రి నాయన వారు వేయబడి ముందుకు సాగులాగున మీరు సహాయం చేయండి. ఇంకా రానయ్యున్న 3 రోజుల్లో కూడా తండ్రి నాయన మరి ఏ విషయాలు మేము ధ్యానించాలో సమయోచితమైన జ్ఞానాన్ని ప్రభువా మా అందరికీ కూడా మీరు దయచేసి మరి తండ్రి ఇంకను జరగనున్న కార్యక్రమాలు మర్యాదపూర్వకంగా సజావుగా జరుగులాగున సహాయం చేయండి. టెక్నికాలిటీ విషయంలో ప్రభా, వీడియో ఆడియో అలాగే తన ఇంటర్నెట్ విషయంలో మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. రానున్న రోజుల్లో కూడా నీ కృప మెండుగా మా అందరి మీద ఉండలాగున సహాయం చేయండి. వచ్చిన మా అందరినీ కూడా నూరంతలుగా మరి దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మా కాపరి మా నాయకుడు ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.